In the previous video, we discussed up to 25 questions. So then we'll start with 26th question. Just observe the question once. A ball is dropped from the top of a tower and another ball is thrown horizontally at the same time. Then అంటే ఇక్కడ 2 కేసెస్ ఇచ్చాడండి, ఓకేనా. సో 2 కేసెస్ ఇచ్చాడు. ఫస్ట్ కేసు ఏంటంటే ఆ టవర్ నుండి బాల్ అనేది డ్రాప్ అవుతా ఉంది. సో ఫస్ట్ కేసు ఏంటి, సో టవర్ నుండి బాల్ అనేది డ్రాప్ అవుతా ఉంది. సెకండ్ కేసు ఏంటంటే సో సెకండ్ బాల్ హారిజంటల్గా ప్రొజెక్ట్ చేశారు, ఓకేనా. సో ఫస్ట్ బాల్ ఏమో టవర్ టాప్ నుండి డ్రాప్ చేశారు, సెకండ్ బాల్ వచ్చేసి హారిజంటల్గా ప్రొజెక్ట్ చేశాడు. అలా చేసినప్పుడు సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. చూడండి ఇక్కడ ఫస్ట్ బాల్ ఈజ్ రీచెస్ ద గ్రౌండ్ ఎర్లియర్. ఫస్ట్ బాల్ ఈజ్ రీచెస్ ద గ్రౌండ్ ఎర్లియర్ అంటే సో టాప్ నుండి, టవర్ టాప్ నుండి ఫాల్ డౌన్ అంటే ఫ్రీ ఫాల్ బాడీ అనేది సో తొందరగా రీచ్ అవుతుంది అనేది ఫస్ట్ ఆప్షన్. తర్వాత సెకండ్ ఆప్షన్ అండి, సెకండ్ బాల్ రీచెస్ ద గ్రౌండ్ ఎర్లియర్, సెకండ్ బాల్ ఫస్ట్ రీచ్ అవుతుంది అంటుండు. తర్వాత సో బోత్ రీచెస్ ద గ్రౌండ్ సైమిల్టేనియస్లీ అండ్ ఆప్షన్ 4 ఈస్ వీ కాంట్ టు డిసైడ్, ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో లెట్ us కన్సిడర్ దిస్ ఈస్ ద గ్రౌండ్ అండ్ దిస్ ఈస్ బోర్ ద టవర్, ఓకేనా. సో వెన్ ఇట్ ఈస్ టవర్, so from this tower one ball is dropped like this, okay na. So one ball is dropped like this, okay, and the second one is for the horizontal, it is projecting horizontal, it will be projecting and finally reaches to ground like this. So this is what the first case and this is what second case, 2 cases. So first case is it will be fall down and a ball is dropped from the top of a tower. So ఇది ఒక టవర్ అనుకుంటే దీని height let us consider height is h. So tower of the height is h. So from this tower one ball is dropped and the second ball is horizontally projected, okay, and the another ball is thrown horizontally at the so top of the tower, okay. Tower నుండి 2 కేసెస్ ఏంటంటే ఫస్ట్ బాల్ అనేది సో ఇలా డ్రాప్ చేశారు, సెకండ్ బాల్ అనేది ప్రొజెక్ట్ చేశారు. చేసిన తర్వాత సో ఫస్ట్ బాల్ ఫస్ట్ రీచ్ అవుతుందా లేదా సెకండ్ బాల్ ఫస్ట్ రీచ్ అవుతుందా లేదంటే రెండు ఒకేసారి రీచ్ అవుతాయి అనేది క్వశ్చన్, ఓకేనా. సో ఇక్కడ ఈ కండిషన్ చూడండి, ఇక్కడ సో ప్రొజెక్ట్ చేసినామంటే ఇండైరెక్ట్ వీఆర్ గివింగ్ సమ్ ఇనీషియల్ వెలాసిటీ అండి. లెట్ us కన్సిడర్ ఎక్స్ అనే ఇనీషియల్ వెలాసిటీ అనేది మనము ఈ సెకండ్ బాల్కి ఇచ్చాం. సో ఇనీషియల్ వెలాసిటీ ఇవ్వడం వల్ల ఏమైందంటే ఈ సేమ్ సో సెకండ్ బాల్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ బాల్ బోత్ విల్ రీచ్ ద గ్రౌండ్ ఎట్ ఏ టైం, ఓకేనా. అంటే ఇక్కడ ప్రొజెక్షన్ కాకుండా 2 బాల్స్ అనేది ఒకేసారి డ్రాప్ చేసినప్పుడు సో సేమ్ టైంలో రీచ్ అవుతాయి కదా. అదేవిధంగా ఒక బాల్ అనేది డ్రాప్ చేసి సెకండ్ బాల్ హారిజంటల్గా ప్రొజెక్ట్ చేసినా కానీ 2 balls will reach the ground at a time because so for the horizontal projection we are giving some initial velocity అంటే ఇనిషియల్ వెలాసిటీ ఇస్తున్నాం, ఓకేనా. సో ఇనిషియల్ వెలాసిటీ అనేది సెకండ్ బాడీకి ఇవ్వడం వల్ల సో అది కూడా సేమ్ టైంలో గ్రౌండ్కి రీచ్ అవుతా ఉంది. ఎందుకంటే ఇక్కడ హైట్ ఆఫ్ ది టవర్ పైన డిపెండ్ అవుతుందండి. సో హైట్ ఆఫ్ ది టవర్ అనేది సో ఫస్ట్ బాల్కి యాజ్ వెల్ యాజ్ సెకండ్ బాల్కి ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి సో బోత్ ద బాల్స్ విల్ రీచ్ ద గ్రౌండ్ సైమిల్టేనియస్లీ. కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ఓన్లీ ఫస్ట్ బాల్ అన్నాడు, సెకండ్ ఆప్షన్ ఈస్ సెకండ్ బాల్ అండ్ థర్డ్ ఆప్షన్ ఈస్ వాట్ ద బోత్ రీచ్ ద గ్రౌండ్ సైమిల్టేనియస్లీ, ఓకే. ఆల్రెడీ 3 కేసెస్ చూసాం ఇట్లాంటి. సో 3 డిఫరెంట్ కేసెస్ అండి. ఒకటేమో వ్యాక్యూమ్లో ఉన్నది, రెండేది ఏంటి సో టవర్ నుండి 2 బాల్స్ డ్రాప్ చేస్తూ ఉన్నాం. కానీ ఫస్ట్ బాల్ అనేది సో ఫస్ట్ బాల్ డ్రాప్ చేసిన 1 సెకండ్కి సెకండ్ బాల్ డ్రాప్ చేసాం, అది సెకండ్ కేస్. థర్డ్ కేసులో ఏంటి ఒక బాల్ ఏమో డ్రాప్ చేస్తూ ఉన్నాం, సెకండ్ బాల్ వచ్చేసి ఏంటి హారిజంటల్గా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ 3 కేసెస్ ఏవి తీసుకున్నా కానీ 2 balls will reach the ground simultaneously, okay. Next see the next question, 27th question. If a body is projected horizontally from the top of a tower, the time taken by it to reach the ground depends upon, okay na. అంటే ఇప్పుడు ఇందా చూసాం ఏంటి హారిజంటల్ ప్రొజెక్షన్ చూసాం. ఆ హారిజంటల్ ప్రొజెక్షన్ అనేది సో దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే గ్రౌండ్కు రీచ్ అవ్వడానికి, బాడీ అనేది గ్రౌండ్కు రీచ్ అవ్వడానికి సో దేనిపైన డిపెండ్ అవుతుంది అనేది క్వశ్చన్, ఓకేనా. సో చూడండి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వెలాసిటీ ఆఫ్ ది ప్రొజెక్షన్, అంటే ఆ బాడీ అనేది ఎంత వెలాసిటీతో వెళ్తా ఉంది దానిపైన డిపెండ్ అవుతుంది అంటుండు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి హైట్ ఆఫ్ ది టవర్ పైన డిపెండ్ అవుతుంది అంటుండు. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి బోత్ వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్ అండ్ హైట్ ఆఫ్ ది టవర్ అంటుండు. వెలాసిటీ ఆఫ్ ది ప్రొజెక్షన్ పైన యాజ్ వెల్ యాజ్ టవర్ హైట్ పైన డిపెండ్ అవుతుంది అని చెప్పేసి అంటా ఉండు, ఓకే. సో సీ ద ఫోర్త్ క్వశ్చన్, నైదర్ ఆఫ్ దీస్ టూ, అంటే ఈ రెండింటిపైన డిపెండ్ అవ్వదు అని చెప్పేసి ఫోర్త్ ఆప్షన్, ఓకేనా. చూడండి ఇక్కడ ఇందాక తీసుకున్న కేసు ఇంతకుముందు, ఓకే, 26th క్వశ్చన్, దాంట్లో ఏం తీసుకున్నాం మనం, సో టవర్ తీసుకొని టవర్ నుండి ఏంటి సో ఒక బాల్ అనేది డ్రాప్ అవుతా ఉంది, సెకండ్ బాల్ అనేది హారిజంటల్గా ప్రొజెక్ట్ అవుతా ఉంది, ఓకేనా.
సో ఇక్కడ సేమ్ హైట్ ఉంది కదా, అంటే హైట్ ఆఫ్ ది టవర్ అనేది సేమ్ ఉంది కాబట్టి సో ఇక్కడ హారిజంటల్ ప్రొజెక్షన్ అనేది సో కంపల్సరీ డిపెండ్స్ అపాన్ హైట్ ఆఫ్ ది టవర్ అండి. ఓకేనా, అంటే హైట్ ఆఫ్ ది టవర్ పైన డిపెండ్ అవుతుంది. మనం ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చి సో దాన్ని ఆబ్జెక్ట్ని వర్టికల్గా లేదంటే హారిజంటల్గా ప్రొజెక్ట్ చేసినా కానీ సో అది కంపల్సరీగా హైట్ ఎంత హైట్ నుండి అది ప్రొజెక్ట్ అవుతుంది అనేది దానిపైన డిపెండ్ అవుతుంది. కాబట్టి సో ఈ ఆప్షన్స్లో వెలాసిటీ పైన డిపెండ్ అవ్వదు. సో నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద వెలాసిటీ అండ్ ప్రొజెక్షన్, వెలాసిటీ ఆఫ్ ది ప్రొజెక్షన్ అండ్ హైట్ పైన డిపెండ్ అవ్వదు, ఓన్లీ హైట్ ఆఫ్ ది టవర్ పైన డిపెండ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. ఆల్రెడీ ఇంతకుముందు చూసాము కదా డయాగ్రామ్, ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. హైట్ ఆఫ్ ది టవర్ అంటే టవర్ హైట్ పైన డిపెండ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ సీ ద 28th క్వశ్చన్. So for a projectile, the value which depends on the vertical component of velocity of projection, వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ది ప్రొజెక్షన్ దేనిపైన డిపెండ్ అవుతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి. సో క్వశ్చన్స్ ఇలానే అడుగుతా అన్నారు ఈ చాప్టర్ నుండి. సో క్వశ్చన్ ఏమడుతుంది, ఫర్ ఏ ప్రొజెక్టైల్ ద వాల్యూ విచ్ డిపెండ్స్ ఆన్ ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ వెలాసిటీ ప్రొజెక్షన్. ఓకే, వెలాసిటీ ఆఫ్ ది ప్రొజెక్షన్ వర్టికల్ కాంపోనెంట్ అంటాడు. చూడండి ఆప్షన్ ఏముంది ఇక్కడ, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి టైమ్ ఆఫ్ ఫ్లైట్ పైన డిపెండ్ అవుతుంది అంటా ఉండు, టైమ్ ఆఫ్ ఫ్లైట్ పైన డిపెండ్ అవుతుంది అంటాడు. సెకండ్ వన్ ఈస్ వాట్ ద మ్యాక్సిమం హైట్ పైన డిపెండ్ అవుతుంది అంటాడు. నెక్స్ట్ వన్ ఈస్ వాట్ నైదర్ అండ్ ఫోర్త్ వన్ ఈస్ వాట్ బోత్. ఓకేనా, సో ఇక చూడండి టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటో చూసాం. వాట్ ఈస్ టైమ్ ఆఫ్ ఫ్లైట్? సో టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. ఓకేనా, సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని చెప్పేసి ఇంతకుముందు చూసాం. ఓకేనా, టైమ్ ఆఫ్ ఫ్లైట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏంటంటే టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్, దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఏమి చెప్పాము ఇక్కడ, టైమ్ టేకెన్ టు రీచ్ ద బాడీ ఫ్రమ్ గ్రౌండ్ టు మ్యాక్సిమం హైట్ అండి. ఫ్రమ్ గ్రౌండ్ నుండి మ్యాక్సిమం హైట్కి రీచ్ అవ్వడానికి పట్టిన టైంని జనరల్గా టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం. లెట్ us డినోటెడ్ విత్ TA. అండ్ ఇక్కడ చూడండి టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఏంటి, TD. ఓకేనా, సో అంటే టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఏంటంటే ద టైమ్ టేకెన్ టు సో రీచ్ ద బాడీ ఫ్రమ్ మ్యాక్సిమం హైట్ టు గ్రౌండ్ అండి. అంటే మ్యాక్సిమం హైట్ నుండి గ్రౌండ్కి రీచ్ అవ్వడానికి ఆ పట్టే టైంని మనం ఏమంటామంటే టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం, దట్ ఈస్ TD. ఓకేనా, సో ఫస్ట్ వన్ ఈస్ వాట్ TA అండ్ సెకండ్ వన్ ఈస్ వాట్ TD. సో ఇయర్ ద TA ప్లస్ TD అంటే టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ని మనము టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం, టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో నెక్స్ట్ అండి మ్యాక్సిమం హైట్, హారిజంటల్ ప్రొజెక్షన్లో మనం మ్యాక్సిమం హైట్ చూసాం. ఓకేనా, సో మ్యాక్సిమం హైట్ దగ్గర ఏంటి, సో వెలాసిటీ అనేది స్పీడ్ ఆఫ్ ది బాడీ అనేది మినిమం ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటి, మ్యాక్సిమం హైట్ వరకు వెలాసిటీ డిక్రీజ్ అవ్వకుంటూ మినిమం ఉంటుంది, తర్వాత హైట్ విల్ బి డిక్రీజెస్. మరి నెక్స్ట్ ఈ క్వశ్చన్లో ఏమడుతుందంటే ఫర్ ఏ ప్రొజెక్టైల్ ద వాల్యూ విచ్ డిపెండ్స్ ఆన్ ద వర్టికల్ కాంపోనెంట్ పైన డిపెండ్ అయ్యేది ఏంటి అని చెప్పేసి అంటుండు. సో చూడండి ఇక్కడ వెలాసిటీ ప్రొజెక్షన్ దీంట్లో టైమ్ ఆఫ్ ఫ్లైట్ డిపెండ్ అవుతుందా, లేదంటే మ్యాక్సిమం హైట్ డిపెండ్ అవుతుందా, లేదంటే నైదరా బోతా. సో ఇక్కడ చూడండి మ్యాక్సిమం హైట్ అంటే ఏంటి, మ్యాక్సిమం హైట్ అంటే ఇట్ ఈస్ ఎ వర్టికల్ కాంపోనెంట్ కదా, వర్టికల్ కాబట్టి సో వర్టికల్ కాంపోనెంట్ పైన డిపెండ్ అయ్యేది ఏంటంటే మ్యాక్సిమం హైట్ అని చెప్పి తీసుకుంటాం. ఓకేనా, కాబట్టి ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Which of the following is largest when the height attained by the projectile is largest? చూడండి ఇక్కడ which of the following is largest. So when the height attained by the projectile is largest అంటే హైట్ అనేది లార్జెస్ట్ అయినప్పుడు సో ఈ కింది వాటిలో ఏది లార్జ్ ఉంటుంది అని చెప్పేసి క్వశ్చన్. ఓకేనా, సో హైట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సో ఈ కింది వాటిలో ఏది ఎక్కువగా ఉంటుంది అనేది క్వశ్చన్ అండి. ఓకేనా, చూడండి ఇక్కడ ఫస్ట్ ఏంటి, రేంజ్ ఎక్కువ ఉంటుంది అంటుండు, అంటే హైట్ ఎక్కువ ఉందంటే రేంజ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చూడండి టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎక్కువ ఉంటుంది అంటా ఉండు. ఓకేనా, సెకండ్ ఆప్షన్ వచ్చేసి టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటుండు. సో నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ విత్ ద వర్టికల్, అంటే యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ విత్ వర్టికల్ అంటే సో వర్టికల్ యాంగిల్ ప్రొజెక్షన్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అంటుండు. ఓకే, అంటే డిపెండ్ అవుతుంది అంటుండు. తర్వాత ఏమంటుండు, ఆల్ ఆఫ్ దిస్ అంటే అన్నిటిపైన డిపెండ్ అవుతుంది అంటుండు. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ లార్జెస్ట్ వెన్ ద హైట్ అటైన్డ్ బై ది ప్రొజెక్టైల్ ఈస్ లార్జెస్ట్, అంటే హైట్ లార్జ్ అయినప్పుడు ఏది లార్జ్ ఉంటుంది. సో రేంజ్ తీసుకుంటే హైట్ పైన డిపెండ్ అవుతుందా, రేంజ్ అంటే హారిజెంటల్గా తీసుకుంటాం కదా, ఆల్రెడీ చూసాం. సో హారిజెంటల్ తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ రేంజ్. ఓకే, నెక్స్ట్ వర్టికల్గా తీసుకుంటే దట్ ఈస్ వాట్ హైట్. ఇక్కడ టైమ్ ఆఫ్ ఫ్లైట్ పైన డిపెండ్ అవుతుంది అండి. ఓకేనా, కాబట్టి ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్, దట్ ఈస్ వాట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్.
సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే వర్టికల్గా బాడీ అప్పర్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు సో మ్యాక్సిమం హైట్కి రీచ్ అవ్వడానికి టైమ్ ఆఫ్ అసెంట్ అని, టైం తీసుకునేదాన్ని టైమ్ ఆఫ్ అసెంట్ అని, సో మళ్ళీ అక్కడ నుండి కింద పడ్డానికి అంటే ఫ్రీలీ ఫాలింగ్ అంటే మ్యాక్సిమం హైట్ నుండి గ్రౌండ్కి రీచ్ అవ్వడానికి సో పట్టే టైంని మనము టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం కదా, రెండింటిని కలిపితే సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. అంటే ఇది హైట్ పైన డిపెండ్ అవుతా ఉంది కదా కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ ఇన్ టు ఎయిర్ ఆన్ రీచింగ్ ద మ్యాక్సిమం హైట్. బాడీ ఈజ్ ప్రొజెక్టింగ్ ఇన్ టు ద ఎయిర్ అంటే అన్ని ప్రొజెక్షన్స్ పైన అడుగుతా ఉన్నారు చూడండి క్వశ్చన్స్. సో బాడీ అనేది సో ఎయిర్లోకి ప్రొజెక్ట్ అవుతా ఉంది, ఓకేనా. అవుతే ఆన్ రీచింగ్ ద మ్యాక్సిమం హైట్ రీచ్ అయినప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ కరెక్ట్. ఓకే, సీ ద ఫస్ట్ ఆప్షన్, ఇట్స్ వెలాసిటీ మస్ట్ బి జీరో. ఇట్స్ వెలాసిటీ మస్ట్ బి జీరో. సెకండ్ ఆప్షన్ ఈస్ ఇట్స్ వెలాసిటీ నీడ్ నాట్ బి జీరో. అంటే ఫస్ట్ ఆప్షన్లో వెలాసిటీ జీరో అవుతుంది అంటుండు, సెకండ్ ఆప్షన్ వెలాసిటీ అనేది జీరో అవ్వదు అంటుండు. థర్డ్ ఆప్షన్ చూడండి, ఇట్స్ వెలాసిటీ ఈస్ నెగిటివ్, వెలాసిటీ నెగిటివ్ అంటుండు, ఓకేనా. నెక్స్ట్ వన్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ ఎనీ ఆఫ్ దీస్. చూడండి ఇక్కడ సో ఏదైతే ఏ బాడీ ఈస్ ప్రొజెక్టెడ్ ఇన్ టు ఎయిర్ ఆన్ రీచింగ్ ద మ్యాక్సిమం హైట్కు రీచ్ అయినప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు చూసాం. ఐ విల్ డ్రా వన్స్ అగైన్ దిస్ డయాగ్రామ్. సో హారిజెంటల్ ప్రొజెక్షన్ కదా, హారిజెంటల్గా ప్రొజెక్ట్ అయినప్పుడు ఇలా ప్రొజెక్ట్ అయినప్పుడు సో దీన్ని దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మ్యాక్సిమం హైట్ కదా. సో ఇది మనకు మ్యాక్సిమం హైట్ అంటే హెచ్, ఓకేనా, మ్యాక్సిమం హైట్. సో ఇక్కడ ఈ మ్యాక్సిమం హైట్ ఈ పాయింట్ దగ్గర, ఓకేనా. సో మ్యాక్సిమం హైట్ ఈ పాయింట్ దగ్గర సో కండిషన్స్ ఏవేవి సాటిస్ఫై అయితే అంటాడు అంటే ఇవ్వండి, ఇట్స్ వెలాసిటీస్ మస్ట్ బి జీరో అంటాడు. అంటే ఇక్కడ వెలాసిటీ జీరో ఉంటుందా, వెలాసిటీ అనేది జీరో ఉంటుందా, జీరో ఉండదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సి ద సెకండ్ ఆప్షన్, ఇట్స్ వెలాసిటీ నీడ్ నాట్ బి జీరో కాదు అంటుండు. సో ఇక్కడ జీరో నాట్ ఈక్వల్స్ టు జీరో, ఓకేనా. సో ఇక నాట్ ఈక్వల్స్ టు జీరో కాబట్టి సో ఆప్షన్ సెకండ్ ఈస్ రైట్ ఆన్సర్ అండి, ఓకే. ఆప్షన్ సెకండ్ ఈస్ రైట్ ఆన్సర్. సీ ద థర్డ్ ఆప్షన్ వన్స్, ఇట్స్ వెలాసిటీ ఈస్ నెగిటివ్ అంటుండు, వెలాసిటీ నెగిటివ్ అంటాడు, ఓకేనా. సో వెలాసిటీ నెగిటివ్ అనేది ఏంటంటే సో ఇట్ ఈస్ మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్తా ఉంది కాబట్టి మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ విల్ నాట్ బి నెగిటివ్. ఓకే, సో అమాంగ్ ఆల్ దీస్ ఆప్షన్స్ ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్. ఓకే, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సో ఈ కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అనేది క్వశ్చన్, ఓకేనా. సీ ద స్టేట్మెంట్ వన్స్. సో ఏ బాడీ హ్యాస్ కాన్స్టెంట్ వెలాసిటీ but varying speed. Constant velocity but varying speed. Second option is a body has constant speed but has no displacement. Constant speed but has no displacement అంటాడు, ఓకేనా. థర్డ్ ఆప్షన్ వచ్చేసి a body having constant speed cannot have an acceleration. కాన్స్టెంట్ స్పీడ్ ఉంటుంది బట్ యాక్సలరేషన్ ఉండదు అని చెప్పేసి ఆప్షన్ నెంబర్ 3. See the option number 4, a body having constant speed can have varying velocity. చూడండి ఇక్కడ ఒక్కొక్కటి వన్స్ వి డిస్కస్, ఓకేనా. ఒకసారి చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటి, బాడీ హ్యాస్ కాన్స్టెంట్ వెలాసిటీ బట్ వ్యారింగ్ స్పీడ్. అంటే కాన్స్టెంట్ వెలాసిటీ ఉందంటే వ్యారింగ్ స్పీడ్ ఉంటుంది అంటా ఉండి, ఓకేనా. సో డిఫరెన్స్ ఏంటంటే వెలాసిటీకి స్పీడ్కి. సో స్పీడ్ అనేది ఇట్ ఈస్ ఫర్ ద స్కేలార్ క్వాంటిటీ అండ్ వెలాసిటీ ఇస్ వెక్టార్ క్వాంటిటీ, ఓకేనా. సో స్పీడ్ అంటే ఏంటి, డిస్టెన్స్ బై టైం, వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం, ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. ఓకే, సి ద సెకండ్ ఆప్షన్, ఏ బాడీ హ్యాస్ కాన్స్టెంట్ స్పీడ్ బట్ హ్యాస్ నో డిస్ప్లేస్మెంట్. బాడీ అనేది కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తూ ఉంది కానీ డిస్ప్లేస్మెంట్ ఉండదు అంటాడు. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ జీరో అంటాం. డిస్ప్లేస్మెంట్ జీరో అంటే సో ఇక్కడ బాడీ అనేది కాన్స్టెంట్, ఏమన్నా కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తున్నప్పుడు డిస్ప్లేస్మెంట్ ఉంటుంది కదా, జీరో అనేది ఉండదు. కాబట్టి ఆప్షన్ 2 కూడా రాంగ్, అంటే ఆప్షన్ బి ఈస్ రాంగ్. సి ద నెక్స్ట్ ఆప్షన్, నెక్స్ట్ వన్ ఈస్ ఏ బాడీ హ్యావింగ్ కాన్స్టెంట్ స్పీడ్ కెనాట్ హ్యావ్ అన్ యాక్సలరేషన్. సో కాన్స్టెంట్ స్పీడ్ ఉన్నప్పుడు కెనాట్ హ్యావ్ అన్ యాక్సలరేషన్. ఆల్రెడీ ఇంతకుముందు చూసాం కాన్స్టెంట్ స్పీడ్ ఉన్నప్పుడు సో మేబీ, ఓకే, మేబీ అన్ యాక్సలరేషన్ అండి, అంటే మేబీ ఇట్ అకర్స్ యాక్సలరేషన్ ఆర్ మేబీ వి అబ్జర్వ్ యాక్సలరేషన్ అని చెప్పేసి చూసాం. కాబట్టి ఆప్షన్ సి కూడా రాంగ్. సి ద ఆప్షన్ డి, ఏ బాడీ హ్యావింగ్ కాన్స్టెంట్ స్పీడ్ కెన్ హ్యావ్ ద వ్యారింగ్ వెలాసిటీ. కాన్స్టెంట్ స్పీడ్ ఉండి వ్యారింగ్ వెలాసిటీ అంటే వెలాసిటీ వ్యారీ అవుతూ ఉంటుంది. ఎందుకు వ్యారీ అవుతుంది అంటే చూడండి ఇక్కడ వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం కదా. సో డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ బై టైం. షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది, అంటే ఒక పర్టికులర్ ఆర్డర్లో పర్టికులర్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి సో అంటే ఏంటి ఇక్కడ సో ఎవ్రీ టైం ఇది డిస్ప్లేస్మెంట్ అనేది జనరల్గా చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి వ్యారింగ్ వెలాసిటీ ఇస్ కరెక్ట్. ఓకే, సీన్ దిస్
So first option, second option, third option, these three are wrong. Okay, so fourth one is right, that is A is correct, B is correct, C is correct, D is correct. Option 4 is right. Okay, that is D is correct option. Okay na. So this is such type of questions they will ask in the exams. అంటే చూడండి మైనర్ డిఫరెన్స్ ఇక్కడ అంటే సో వెరీ నియర్ డిఫరెన్స్ ఉంది. అంటే ఇఫ్ యు నాట్ అండర్స్టాండ్ దిస్ కాన్స్టెంట్ వెలాసిటీ అండ్ వ్యారింగ్ స్పీడ్, సో ఈ కేసులో దీన్ని అటెంప్ట్ చేయడం అనేది వెరీ టఫ్ అండి. ఓకే, సో ఇక్కడ వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్, వ్యారింగ్ వెలాసిటీ, కాన్స్టెంట్ స్పీడ్, సో వీటి మధ్య సో యూ హ్యావ్ టు క్లారిటీ అబౌట్ దీస్ టాపిక్స్. ఓకేనా, అంటే వీటిపైన కనుక క్లారిటీ ఉందంటే యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. అంటే ఎందుకంటే ఇక్కడ సో ఈ క్వశ్చన్స్ కనుక అబ్జర్వ్ చేసే ఆప్షన్స్ అన్నీ ఆల్మోస్ట్గా సేమ్ ఉన్నాయి. ఓకేనా, సో ఓన్లీ 1 or 2 డిఫరెన్స్ మాత్రమే మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నాం. ఓకేనా, సో నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్స్ అనేది ఇలా కూడా అడుగుతున్నారు. ఓకేనా, ఈ క్వశ్చన్ చూడండి. సో స్టడీ ద ఫాలోయింగ్ అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అండి. ఓకేనా, చూడండి ఇక్కడ ఒక సైడ్ లిస్ట్ 1 అండ్ సెకండ్ సైడ్ లిస్ట్ 2 ఇచ్చాడు. అంటే లిస్ట్ 1 వచ్చేసి సో క్వాంటిటీస్ ఇచ్చాడు, తర్వాత లిస్ట్ 2 వచ్చేసి దాని రిలేటెడ్ మ్యాథమెటికల్ సో రిప్రజెంటేషన్స్ ఇచ్చాడు, అంటే ఫార్ములాస్ అనుకోవచ్చు. ఓకేనా, సో వీటిని మనము మ్యాచ్ చేయాలి. ఓకేనా, సో విచ్ వన్ ఈస్ ఈక్వల్ టు విచ్ కాంపోనెంట్. ఓకేనా, చూడండి ఫస్ట్ వన్ ఈస్ ఫర్ ద మ్యాక్సిమం హైట్, సెకండ్ వన్ ఈస్ రేంజ్, అండ్ థర్డ్ వన్ ఈస్ మ్యాక్సిమం రేంజ్, అండ్ ఫోర్త్ వన్ ఈస్ ఫర్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఓకేనా, టైమ్ ఆఫ్ ఫ్లైట్స్. చూడండి ఇక్కడ మ్యాక్సిమం హైట్ తీసుకున్నప్పుడు, ఓకేనా, మ్యాక్సిమం హైట్కి ఫార్ములా మనం చూసాం. సో మ్యాక్సిమం హైట్కి ఫార్ములా ఏంటి చూడండి, మ్యాక్సిమం హైట్కి ఫార్ములా u² sin² θ/g అండి, u² sin² θ/g. సో రిమెంబర్ దిస్ వాల్యూ ఈస్ వాట్ ద, ఓకే, సో దిస్ ఫార్ములా ఫర్ మ్యాక్సిమం హైట్. సో మ్యాక్సిమం హైట్ చూడండి దేని మ్యాక్సిమం హైట్, సో హారిజంటల్ ప్రొజెక్షన్. ఓకేనా, హారిజంటల్ ప్రొజెక్షన్ ఆల్రెడీ చూసాం కదా. సో ఈ హారిజంటల్ ప్రొజెక్షన్లో మ్యాక్సిమం హైట్ ఎలా తీసుకుంటామంటే ఇది మ్యాక్సిమం హైట్. సో ఈ మ్యాక్సిమం హైట్కి ఫార్ములా ఏంటి, సో ఓకేనా ఇక్కడ క్యాపిటల్ హెచ్ కదా. సో క్యాపిటల్ హెచ్కి ఫార్ములా ఏంటంటే సో దిస్ ఇస్ వాట్ ద ఫార్ములా ఫర్ దిస్. ఓకేనా, సో మ్యాక్సిమం హైట్కి. తర్వాత సో నెక్స్ట్ అండి రేంజ్ అన్నాడు. ఓకేనా, సో రేంజ్ అంటే ఎక్కడ నుండి ఎక్కడి వరకు తీసుకుంటాం, సో రేంజ్ అండి ఎక్కడ నుండి ఎక్కడ వరకు తీసుకుంటాం అంటే సో ఇది రేంజ్. ఓకేనా, అంటే హారిజంటల్గా సో బాల్ అనేది అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ నుండి ప్రొజెక్ట్ అయ్యి ఎక్కడ ఫాల్ డౌన్ అవుతుందో ఈ డిస్టెన్స్, హారిజంటల్ డిస్టెన్స్ని మనము రేంజ్ అంటాం. సో ఈ హారిజంటల్ డిస్టెన్స్ రేంజ్ని దాని ఫార్ములా ఏంటంటే u² sin 2θ/g అండి, u² sin 2θ/g. సో దిస్ ఈజ్ వాట్ ద రేంజ్. ఓకే, సో ఇది రేంజ్ అంటే సో రేంజ్ ఫార్ములా. ఓకేనా, సో నెక్స్ట్ వన్ తర్వాత చూడండి రేంజ్ అయిన తర్వాత మ్యాక్సిమం రేంజ్. ఓకేనా, మ్యాక్సిమం రేంజ్ ఏంటి, మ్యాక్సిమం రేంజ్ అంటే చూడండి సో రేంజ్ అంటే జనరల్గా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉండేదాన్ని రేంజ్ అంటాం కదా. అంటే మ్యాక్సిమం రేంజ్ కనుక తీసుకుంటే మ్యాక్సిమం రేంజ్ తీసుకుంటే sin θ విల్ నాట్ టేక్. ఓకే, sin θ ఎందుకు తీసుకోమంటే ఇట్ విల్ నాట్ మేక్స్ ద యాంగిల్. సో sin θ లేకుండా ఏదైతే తీసుకున్నామో సో దిస్ ఈజ్ వాట్ ద మ్యాక్సిమం రేంజ్ ఉంది కదా. సో మ్యాక్సిమం రేంజ్ ఏంటంటే u²/g అండి, u²/g దట్ ఈస్ వాట్ మ్యాక్సిమం రేంజ్. ఓకేనా, తర్వాత నెక్స్ట్ అండి టైమ్ ఆఫ్ ఫ్లైట్ అన్నాడు. ఓకేనా, సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటి, టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ ఇందాక చూసినాం కదా. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ కదా. సో ఇక్కడ ఇదేంటంటే ప్రొజెక్షన్ అండి, అంటే ప్రొజెక్షన్లో టైమ్ ఆఫ్ అసెంట్ టైమ్ ఆఫ్ డిసెంట్ విల్ బి డిఫరెంట్. ఓకేనా, అంటే నార్మల్గా ఏంటంటే బాడీ అనేది ఇలా ప్రొజెక్ట్ అవ్వకుండా వర్టికల్గా ఇలా ఉంది అనుకోండి, బాడీ అనేది ఇలా మూవ్ అవుతా ఉంది అంటే సపోర్ట్ డైరెక్షన్ ఇలా వెళ్తున్నప్పుడు వర్టికల్గా. సో ఇలా ఉన్నప్పుడు జనరల్గా టైమ్ ఆఫ్ అసెంట్ TA ఈజ్ ఈక్వల్స్ ఏంటంటే u/g తీసుకుంటాం అంతే. సో u/g అంతే తీసుకుంటాం. ఓకేనా, సో ఇక్కడ హారిజంటల్ ప్రొజెక్షన్ కదా, ఇది వర్టికల్గా బాడీ అనేది అపోర్ డైరెక్షన్లో వెళ్తూ ఉంది, ప్రొజెక్ట్ అవుతా ఉంది. కానీ ఇది ఏంటి హారిజంటల్ ప్రొజెక్షన్ కాబట్టి ఈ కేసులో సో దీని యొక్క ఫార్ములా ఏంటి మ్యాక్సిమం టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ చూడండి ఇక్కడ 2u sin θ/g అండి, 2u sin θ/g. సో ఎందుకంటే ఇక్కడ చూడండి టైమ్ ఆఫ్ అసెంట్ వచ్చేసి u/g. సో మళ్ళీ బాడీ అనేది కింద పడుతుంది కదా ఇలా, అంటే దీన్ని మనం ఏమంటాం టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం కదా TD. సో కాబట్టి TA వచ్చేసి ఏంటి ఇక్కడ u/g, నెక్స్ట్ TD. సో TD వచ్చేసి u/g అండి. అంటే ఇవి రెండు యాడ్ చేస్తేనే మనకు టైమ్ ఆఫ్ ఫ్లైట్ వస్తుంది కదా. ఎక్కడ రాస్తాం ఇక్కడ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ కదా. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమైతే చూడండి ఇక్కడ 2u/g కదా, ఈ రెండింటిని కనుక యాడ్ చేస్తే సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 2u/g. సో ఇది ఎప్పుడు వెన్ ద బాడీ ఈస్ మూవింగ్ ఇన్ వర్టికల్లీ అపోర్ డైరెక్షన్. కానీ ఇక్కడ హారిజంటల్ ప్రొజెక్షన్ కదా, ఈ ప్రొజెక్షన్లో సైన్ కాంపోనెంట్ అండ్ కొసైన్ కాంపోనెంట్ తీసుకుంటాం కాబట్టి సో ఇక్కడ 2u/g యాజ్ ఇట్ ఈస్ 2u/g. సో అలాంగ్ విత్ దట్ sin θ విల్ కమ్.
ఓకే. సో దీస్ ఆర్ ద వాట్ ఈస్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆఫ్ దిస్ కాంపోనెంట్స్. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ ఏంటి మ్యాక్సిమం హైట్. మ్యాక్సిమం హైట్కి ఫార్ములా చూడండి, ఇక్కడ మ్యాక్సిమం హైట్కి యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై జీ. అంటే ఇక్కడ చూడండి ఏకి 4 ఉండాలండి. ఓకేనా, సో ఏకి 4 ఉండాలి. ఏకి 4 ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది 4. సో ఏకి అనేది 4. నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఇక్కడ రేంజ్. సో రేంజ్ అంటే ఏది చూడండి, సో రేంజ్కి ఏది ఫార్ములా ఆల్రెడీ చూసాం, ఇది యూ స్క్వేర్ సైన్ 2 టీటా బై జీ. అంటే 1 ఉండాలి. అంటే బి వచ్చేసి 1, అంటే బి రేంజ్ కదా, బికి సో 1. ఓకేనా, ఇది యూ స్క్వేర్ సైన్ 2 టీటా బై జీ. తర్వాత సో నెక్స్ట్ మ్యాక్సిమం రేంజ్. మ్యాక్సిమం రేంజ్ అంటే ఏమని చెప్పాము, ఇక్కడ యూ స్క్వేర్ బై జీ కదా, అంటే సికి 3rd ఉండాలి. చూడండి ఇక్కడ ఈ ఆప్షన్ 3లో సికి 3rd ఉంది కదా, 3rd. తర్వాత సో నెక్స్ట్ చూడండి టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ 2u బై సైన్ టీటా, 2u సైన్ టీటా బై జీ. సో 2u సైన్ టీటా బై జీ అంటే డీకి సో సెకండ్ అనేది కరెక్ట్. సో డీకి సెకండ్ అనేది కరెక్ట్ అనేది ఆప్షన్ 3rd ఉంది కదా, కాబట్టి ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్. ఓకేనా, సో వెరీ ఇంపార్టెంట్ అండి, అంటే వీటిపైన ఈ ఫార్ములా పైన ఏదైనా క్వశ్చన్ అడగవచ్చు. ఓకేనా, నెక్స్ట్ 33. సియర్ 33 ఇన్ దిస్. సో ఫస్ట్ అగైన్ హీ హాస్ గివెన్ ద లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2. ఓకేనా, సో ఒకసారి చూడండి లిస్ట్ 1 ఏంటి, నెక్స్ట్ లిస్ట్ 2. సో లిస్ట్ 1లో ఏమి ఇచ్చారు చూడండి, హారిజెంటల్ మోషన్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్. హారిజెంటల్ మోషన్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ ఒక అంటే కండిషన్ ఇచ్చాడు. సెకండ్ కండిషన్ చూడండి ఇక్కడ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఫ్రమ్ ఏ స్మాల్ హైట్. ఓకేనా, స్మాల్ హైట్ నుండి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే బాడీ అనేది ఫ్రీ ఫాల్ అవుతా ఉంది స్మాల్ హైట్ నుండి. థర్డ్ వన్ చూడండి పారాషూట్స్ డిసెండింగ్ డౌన్ ఫ్రమ్ ఏ ఏరోప్లేన్. అంటే జనరల్గా పారాషూట్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, అంటే ఏరోప్లేన్ నుండి వాళ్ళు దిగాలనుకుంటే పారాషూట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, సో అది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ వాట్. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ మ్యాక్సిమం హైట్ ఆఫ్ ఏ బాడీ థ్రోన్ వర్టికల్లీ అప్. వర్టికల్ అప్ అంటే సపోర్ట్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు మ్యాక్సిమం హైట్ ఏంటి. సో ఇవి జనరల్ కాంపోనెంట్స్ లిస్ట్ 1లో ఇచ్చినాయి. లిస్ట్ 2 ఒకసారి చూడండి. సో 0 వెలాసిటీ, అంటే వెలాసిటీ అనేది 0 అవుతుంది అంటాడు. సో నెక్స్ట్ ఏంటి రిటార్డెడ్ మోషన్. Next one is what here, retarded motion, and the next one is what the option G is what uniform acceleration, and the uniform acceleration, and fourth one is for the uniform velocity. Okay na, uniform velocity. చూడండి ఇక్కడ once we observe this అండి, ఈ వన్ అబ్జర్వ్ చేసినప్పుడు మనకి సో జస్ట్ అబ్జర్వ్ ద D1 ఫస్ట్. సో maximum height of a body thrown vertically up, అంటే వర్టికల్గా బాడీ అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు. సో దానికి వెలాసిటీ ఏమైతే చూడండి, వెలాసిటీ 0 కదా, కాబట్టి ఆప్షన్ డీకి మనము సో వెలాసిటీ 0 అంటే 0 వెలాసిటీ తీసుకోవచ్చా, అంటే వెలాసిటీ 0 కాబట్టి డి అనేది ఫస్ట్ దాంతో లింక్. ఓకేనా, అంటే ఈ. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సో ఇక్కడ పారాషూట్. ఓకే, పారాషూట్ డిసెండింగ్ డౌన్ ఫ్రమ్ అన్ ఏరోప్లేన్. సో ఈ కేసులో ఏమవుతుంది అంటే చూడండి రిటార్డేషన్ కదా, అంటే ఈ కేసులో ఏమవుతుంది తగ్గుతూ ఉంది కదా యాక్సలరేషన్, కాబట్టి రిటార్డేషన్ దట్ ఈస్ ఆప్షన్ ఎఫ్. ఓకేనా, నెక్స్ట్ చూడండి నెక్స్ట్ వన్ ఏంటంటే సో లెట్ us కన్సిడర్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఫ్రమ్ ఏ స్మాల్ హైట్. సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఫ్రమ్ ఏ స్మాల్ హైట్, స్మాల్ హైట్ నుండి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసు ఎలా ఉంటుంది చూడండి. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసు యూనిఫామ్ వెలాసిటీయా లేదంటే యూనిఫామ్ యాక్సలరేషనా. ఓకేనా, సో యూనిఫామ్ వెలాసిటీయా యూనిఫామ్ యాక్సలరేషనా. నెక్స్ట్ హారిజెంటల్ మోషన్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్. సో హారిజెంటల్ మోషన్ ఆఫ్ ప్రొజెక్టైల్, హారిజెంటల్గా మోషన్ అనేది ప్రొజెక్ట్ అయినప్పుడు అది ఎలా ఉంటుంది అంటే యూనిఫామ్ యాక్సలరేషన్ ఉంటుందా లేకపోతే యూనిఫామ్ వెలాసిటీ ఉంటుందా. ఓకేనా, చూడండి ఇక్కడ ఇవి రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదండి, అంటే ఈఎఫ్ వన్స్ వి సో ఏంటి ఎలిమినేట్ ద ఆప్షన్ సో దట్ విల్ అండర్స్టాండ్. ఓకేనా, చూడండి ఇక్కడ సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే డి అనేది సో ఈతో లింక్ అవ్వాలి, డి అనేది ఈతో లింక్ అవ్వాలి. చూడండి ఇక్కడ డి అనేది ఈతో లింక్ అవ్వాలి, జీతో లింక్ అయింది. సో ఇక్కడ డి అనేది సితో లింక్ అయింది. సో నెక్స్ట్ వన్ ఈస్ డి అనేది ఈతో లింక్ అవ్వాలి కదా. maximum height of a body so thrown vertically up, so E that is D is E. సో D అనేది ఇక్కడ DC ఇచ్చాడు, ఇక్కడ కూడా DC ఇచ్చాడు, ఇది C కాదండి యాక్చువల్లీ ఇట్ ఈస్ E అండి. ఓకే, సో నాట్ ఏ C, ఇట్ ఈస్ E. ఓకే, E. ఓకేనా, సో దిస్ ఈస్ ఈ కాబట్టి లెట్ us చెక్ వన్స్ అగైన్. ఓకేనా, సో డి అనేది ఈతో లింక్ అయింది అంటే ఈతో మ్యాచ్ అయింది అంటే డి ఈస్ ఈక్వల్ టు ఈ. ఓకే, సో ఏంటి ఇక్కడ మాక్సిమం హైట్ ఆఫ్ ఏ బాడీ థ్రోన్ వర్టికల్లీ అప్ దట్ ఈస్ ఫర్ 0 వెలాసిటీ. ఓకే, సీ ద నెక్స్ట్ వన్ ఇయర్ రిటార్డేషన్ మోషన్ అంటే ఏంటి పారాషూట్ సో డిసెండింగ్ డౌన్ ఫ్రమ్ అన్ ఏరోప్లేన్. అంటే ఇక్కడ చూడండి సి అనేది ఎఫ్తో ఎఫ్ ఈస్ కరెక్ట్, ఫర్ సి ఎఫ్ ఈస్ కరెక్ట్, సికి ఎఫ్ అనేది ఉండాలి, సికి ఎఫ్ ఈనే ఉంది కదా. తర్వాత ఇక్కడ ఏముందా చూడండి సికి మనకి ఎఫ్ ఉండాలి, ఇక్కడ కూడా ఉంది కానీ డి ఈజ్ ఈక్వల్స్ టు జీ ఉంది కాబట్టి ఆప్షన్ సెకండ్ చూద్దాం. సో కాబట్టి సో ఈ కేసులో ఏంటంటే ఆప్షన్ సెకండ్ ఈజ్ కరెక్ట్. సో ఏ అనేది చూడండి హారిజెంటల్ మోషన్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్,
హారిజంటల్ మోషన్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ అంటే యూనిఫామ్ వెలాసిటీ అండి, నాట్ ఏ యూనిఫామ్ స్పీడ్ ఆర్ యూనిఫామ్ యాక్సలరేషన్. కాబట్టి యూనిఫామ్ వెలాసిటీ కదా, సో ఇది ఫర్ దిస్ హారిజంటల్ మోషన్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ ఏంటది యూనిఫామ్ వెలాసిటీ. యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంటి, ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ ఈక్వల్ ఇంటర్వల్ ఆఫ్ టైంలో కవర్ చేసే యూనిఫామ్ వెలాసిటీ అంటాం. కాబట్టి సో దిస్ ఈస్ ఏ ఫర్ హెచ్, ఓకేనా. అంటే ఏంటి, సో ఏ ఈస్ మ్యాచ్ విత్ హెచ్, అంటే ఏ అనేది హెచ్తో మ్యాచ్ అయింది. తర్వాత సి ద B1, సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఫ్రమ్ ఏ స్మాల్ హైట్, దాన్ని యూనిఫామ్ యాక్సలరేషన్ అంటాం. ఏమంటాం దాన్ని, యూనిఫామ్ యాక్సలరేషన్ అని చెప్పేసి అంటాం. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏ అనేది హెచ్తో లింక్ అవ్వాలి, ఏ అనేది హెచ్తో లింక్ అయింది. నెక్స్ట్ బి అనేది జీతో లింక్ అయింది, అంటే బి అనేది జీతో లింక్ అయింది. మిగతా అన్ని సాటిస్ఫై అయినాయి కదా, సో దట్ ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. జస్ట్ అండర్స్టాండ్ అండి ఇక్కడ ఏంటంటే, సో ఇలాంటి వచ్చినప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ డోంట్ హ్యావ్ ఎనీ so what is clarity about these topics, no, so in that case you need to take the elimination technique so that we'll get easily, okay na. So this is what the such type of questions also very important అండి. అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతా ఉన్నారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి. నెక్స్ట్ ఏబిసి నెక్స్ట్ ఏబిసిడి ఇలా ఆప్షన్స్ ఇస్తూ ఉన్నారు. అంటే ఫస్ట్ ఏ ఇస్తాడు స్టేట్మెంట్, ఏబిసిడి ఇచ్చి సో ఏబి కరెక్టా లేదంటే బీసీ కరెక్టా నెక్స్ట్ లేదా ఏడి కరెక్టా అని చెప్పేసి ఇలా ఆప్షన్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఓకే, సో ఒకవేళ టఫ్ కనుక ఎగ్జామ్ కనుక అడిగితే వాళ్ళు క్వశ్చన్స్ అనేది ఇలా తీసుకోవచ్చు. దీంట్లో ఏమవుతుంది చూడండి, అంటే ఒక 4-5 కాన్సెప్ట్స్ కనుక మనకు తెలిస్తేనే జనరల్గా ఆన్సర్ చేయగలుగుతాం, ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏంటంటే సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్సో బి వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ గివ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, అంటే న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అంటే ఏంటి. సో వెన్ ద బాడీ ఈస్ ఇన్ రెస్ట్ పొజిషన్ ఆర్ ఇన్ యూనిఫామ్ మోషన్, it will continue the same state of rest or same state of uniform motion until unless the external force is acts on it. ఓకేనా, అంటే ఒక బాడీ అనేది రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు లేదా యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడు ఆ బాడీ పైన ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది యాక్ట్ అయ్యేంత వరకు అవి రెస్ట్ పొజిషన్లోనే లేదా యూనిఫామ్ మోషన్లోనే కంటిన్యూ అయ్యేదాన్ని న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అంటే ఏంటి, వెన్ ద బాడీ ఈస్ ఇన్ రెస్ట్ పొజిషన్ ఆర్ ఇన్ యూనిఫామ్ మోషన్ until that will continue the same state of rest or uniform motion until unless the external force is acts on it. Okay na, so that is for the Newton's first law of motion. ఇక్కడ ఏమన్నా చూడండి, Newton's first law of motion gives the concept of, Newton's first law of motion ఈ కింది వాటిలో ఏ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఎనర్జీ గురించి డిస్కస్ చేస్తుంది అంటుంది, సెకండ్ ఆప్షన్ వచ్చేసి వర్క్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మొమెంటమ్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఇనర్షియా. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్. సో ఆల్రెడీ నోట్ పాయింట్లో నేను కాన్సెప్ట్ చెప్పేటప్పుడు రాపిచ్చాను. ఓకేనా, సో నోట్ ఏం చెప్పాము, సో నోట్ ఏంటంటే సో న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఓకేనా, సో న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, మోషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, సో న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లా ఆఫ్ ఇనర్షియా. ఏమంటాం దీన్ని, లా ఆఫ్ ఇనర్షియా. సో ఇనర్షియా గురించి డిస్కస్ చేస్తుంది న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అని చెప్పాం. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఈ క్వశ్చన్ ఇలా అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా, అంటే ప్రీవియస్ బిట్ ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగారు. ఓకేనా, సో ఏం అడిగారండి, న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ గివ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్, అంటే న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ దేని గురించి డిస్కస్ చేస్తూ ఉంది అంటే, సో దాంట్లో కాన్సెప్ట్ ఏంటంటే సో ఇనర్షియా గురించి, లా ఆఫ్ ఇనర్షియా. ఇనర్షియా అంటే ఏంటి అండి, ద ఇనెబిలిటీ ఆఫ్ ద బాడీ టు చేంజ్ ఇట్స్ స్టేట్ ఇమీడియట్లీ, సో దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ ఇనర్షియా అంటాం. అంటే దాని స్టేట్ని సో దాన్ని చేంజ్ చేసుకోవడానికి, అంటే స్టేట్ ఆఫ్ ది బాడీ అనేది చేంజ్ చేసుకోవడానికి ఇమీడియట్గా దానికి ఎబిలిటీ ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆ రెస్ట్ పొజిషన్ నుండి మోషన్లోకి వెళ్ళడానికి దాని స్టేట్ ఆఫ్ ది బాడీ దాని మోషన్ అనేది చేంజ్ అవ్వడానికి దాని దగ్గర ఎబిలిటీ ఉండదు. ఇనెబిలిటీ టు చేంజ్ ద state of the body from rest to motion or motion to rest. Okay, that is called it as inertia. So danni batte inertias are classified in, inertia is classified into 2 types. So one is inertia of rest, second one is inertia of motion. Okay na, we'll discuss that. Okay, so ఇందులో మరి చూడండి, ఎనర్జీ కాదు, వర్క్ కాదు, మొమెంటం కాదు. సో ఏంటి ఇక్కడ ఆన్సర్, ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్, దట్ ఈస్ వాట్ ఇనర్షియా. ఓకేనా, నెక్స్ట్ సి ద 35 క్వశ్చన్. 35. So inertia is the property of a body by virtue of which the body is.
అంటే ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే ఇనర్షియా ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ బాడీ బై వర్చ్యూ ఆఫ్ విచ్ ద బాడీ ఈజ్. అంటే ఇనర్షియా అంటే ఏంటి అనేది డెఫినేషన్ ఏంటి అనేది క్వశ్చన్. ఓకేనా, క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇనర్షియా అండి. ఓకేనా, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇనర్షియా. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చా చూడండి, అనేబుల్ టు చేంజ్ బై ఇట్ సెల్ఫ్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్. అంటే స్టేట్ ఆఫ్ రెస్ట్ అంటే రెస్ట్ పొజిషన్లో ఉన్న దాని యొక్క స్టేట్ని చేంజ్ చేసుకోవడానికి దానికి ఎబిలిటీ ఉండదు అంటున్నాడు. దట్ ఈస్ వాట్ ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చూడండి, అనేబుల్ టు చేంజ్ బై ఇట్ సెల్ఫ్ ద స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్. అంటే బాడీ అనేది యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడు దాని స్టేట్ అనేది చేంజ్ చేసుకోవడానికి ఎబిలిటీ ఉండదు. సో దాన్ని మనం ఏమంటామంటే అనేబుల్ టు చేంజ్ బై ఇట్ సెల్ఫ్ ద స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్. ఓకేనా, తర్వాత ఆప్షన్ థర్డ్ చూడండి, అనేబుల్ టు చేంజ్ బై ఇట్ సెల్ఫ్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. అంటే డైరెక్షన్ ఆఫ్ మోషన్ అనేది సో అనేబుల్ టు చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ది మోషన్ అంటాడు. అంటే డైరెక్షన్ ఆఫ్ ది మోషన్ని చేంజ్ చేసుకోవడానికి దానికి ఎబిలిటీ ఉండదు అని చెప్పేసి ఆప్షన్ నెంబర్ 3. సీ ద ఆప్షన్ నెంబర్ 4, అనేబుల్ టు చేంజ్ బై ఇట్ సెల్ఫ్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఆఫ్ యూనిఫామ్ లీనియర్ మోషన్. చూడండి ఇక్కడ జనరల్గా ఏంటి ఇనర్షియా అంటే ఏంటి, ఇనేబిలిటీ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ ఇంటూ అదర్ స్టేట్స్, దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ జనరలీ ఇనర్షియా అని చెప్పేసి అంటాం. అంటే ఇనర్షియా అంటే నాట్ ఓన్లీ రెస్ట్ నాట్ ఓన్లీ యూనిఫామ్ మోషన్ అండి. అంటే రెండు, అంటే ఇక్కడ రెస్ట్ యాజ్ వెల్ యాజ్ నాన్ యూనిఫామ్ మోషన్. ఓకే, యూనిఫామ్ మోషన్ అండ్ రెస్ట్ ఆ రెండింటిని స్టేట్ను చేంజ్ చేసుకోవడానికి దానికి ఎబిలిటీ ఉండదు, దాన్ని జనరల్గా ఇనర్షియా అంటాం. ఓకేనా, కాబట్టి ఇక్కడ సో ఆప్షన్ 1, 2 ఓకేనా ఓన్లీ సింగిల్ ఇచ్చాడు. ఓకేనా, ఆప్షన్ 1 ఈజ్ అబౌట్ ద రెస్ట్, ఆప్షన్ 2 ఈజ్ అబౌట్ యూనిఫామ్ మోషన్, ఆప్షన్ 3 చూడండి అనేబుల్ టు చేంజ్ బై ఇట్ సెల్ఫ్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ అన్నాడు. సో డైరెక్షన్ ఆఫ్ మోషన్ అన్నాడు. సో ఆప్షన్ 4 ఈస్ వాట్, అనేబుల్ టు చేంజ్ ఇట్ సెల్ఫ్ సో ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఆఫ్ యూనిఫామ్ లీనియర్ మోషన్. ఓకేనా, ఆర్ యూనిఫామ్ మోషన్ అంటాం. ఓకేనా, అంటే యూనిఫామ్ మోషన్ రెస్ట్ అవి రెండు ఉంటాయి. ఎందుకు, లా ఆఫ్ ఇనర్షియా ఆర్ ఇనర్షియా అంటే 2 టైప్స్ ఉంటాయని చెప్పాం. ఏంటి, ఒకటి ఇనర్షియా ఆఫ్ రెస్ట్, సెకండ్ వన్ ఈస్ ఇనర్షియా ఆఫ్ మోషన్. ఓకేనా, కాబట్టి ఇనర్షియా ఆఫ్ రెస్ట్ ఇనర్షియా ఆఫ్ మోషన్ సపరేట్. ఆ రెండింటికి సో జనరల్గా డెఫినేషన్ ఏంటంటే రెస్ట్లో ఉన్నది మోషన్లోకి, మోషన్లో ఉన్నది రెస్ట్లోకి ఇమీడియట్గా చేంజ్ అవ్వడానికి దానికి ఎబిలిటీ ఉండదు, దాన్ని ఇనర్షియా అంటాం. కాబట్టి సో బోత్ విల్ టేక్. ఓకేనా, ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, see the next question, inertia of a body has direct dependence on. అంటే ఇనర్షియా ఆఫ్ ఏ బాడీ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అనేది క్వశ్చన్. ఓకేనా, ఇనర్షియా అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది. సో దేనిపైన డిపెండ్ అవుతుంది అని చూడండి, ఇక్కడ వెలాసిటీ పైన డిపెండ్ అవుతుందా, మాస్ పైన డిపెండ్ అవుతుందా, ఏరియా పైన డిపెండ్ అవుతుందా, వాల్యూమ్ పైన డిపెండ్ అవుతుందా అంటే సో ఇది ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ది మాస్ అండి, మాస్ పైన డిపెండ్ అవుతుంది. జస్ట్ రిమెంబర్ దట్. సో ఇనర్షియా ఈస్ డిపెండ్స్ ఆన్ మాస్. Okay, or mass of the body. Okay, next. So next, see the 37th question. Why an athlete, okay, why an athlete runs some distance before taking a long jump. Okay na, అంటే లాంగ్ జంప్ జనరల్గా మనం స్పోర్ట్స్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో లాంగ్ జంప్ చేయడానికి సో జనరల్గా అథ్లెట్ ఏం చేస్తూ ఉంటారంటే లాంగ్ డిస్టెన్స్ తీసుకుంటారు. ఓకేనా, డిస్టెన్స్ తీసుకొని అక్కడ నుండి రన్ చేసుకుంటూ వచ్చి సో అక్కడ ఆ పాయింట్ నుండి ఓకే సో పాయింట్ నుండి అక్కడ నుండి జంప్ చేస్తారు లాంగ్ జంప్. సో రీజన్ ఏంటి అంటాడు. ఓకేనా, అంటే లాంగ్ జంప్లో ఆ అథ్లెట్ లాంగ్ డిస్టెన్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అనేది క్వశ్చన్. చూడండి, సో ఆప్షన్ 1 చూడండి, ఈ రిక్వైర్స్ లార్జర్ ఇనర్షియా ఆఫ్ మోషన్. ఈ రిక్వైర్స్ లార్జర్ ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటే లార్జర్ ఇనర్షియా ఆఫ్ మోషన్ పొందడం కోసం లేదా గెయిన్ చేసుకోవడం కోసం సో ఇతను లార్జ్ డిస్టెన్స్ తీసుకుంటాడు అనేది ఫస్ట్ ఆప్షన్. సీ ద సెకండ్ ఆప్షన్, ఈ ఓవర్కమ్స్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్. అంటే ఇనర్షియా ఆఫ్ రెస్ట్ని ఓవర్కమ్ చేయడానికి లాంగ్ డిస్టెన్స్ తీసుకుంటాడు అనేది సెకండ్ ఆప్షన్. సీ ద థర్డ్ ఆప్షన్, ఈ గెట్స్ ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. అంటే ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ జనరల్గా గెయిన్ అవ్వడానికి అంటే ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ని పొందడానికి సో అతను లాంగ్ డిస్టెన్స్ తీసుకుంటాడు అనేది ఆప్షన్ థర్డ్. సి ద ఆప్షన్ 4, ఈ అక్వైజ్ కైనెటిక్ ఎనర్జీ. సో ఈ అక్వైజ్ కైనెటిక్ ఎనర్జీ అంటాడు. ఓకేనా, అంటే కైనెటిక్ ఎనర్జీ అక్వైజ్ చేయడం కోసం జనరల్గా లాంగ్ డిస్టెన్స్ తీసుకుంటాడు అని చెప్పేసి అంటాడు. ఓకేనా, సో ఇక్కడ చూడండి బాడీ అనేది సో జనరల్గా మోషన్లో ఉన్నప్పుడు ఎనర్జీ అనేది గెయిన్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇనర్షియా చూడండి ఇక్కడ ఏదైతే బాడీ ఉందో ఓకే సో ఈ రిక్వైర్స్ లార్జర్ ఇనర్షియా ఆఫ్ మోషన్. ఓకేనా, అంటే ఇనర్షియా లార్జర్ ఇనర్షియా మోషన్లో ఉన్నప్పుడు మాత్రమే గెయిన్ అవుతుంది కాబట్టి సో ఫర్ దట్ పర్పస్ దట్ అథ్లెట్ విల్ టేక్ ఏ లార్జ్ డిస్టెన్స్ టు పార్టిసిపేట్ ఇన్ లాంగ్ జంప్ అండి. ఓకేనా, అంటే లాంగ్ జంప్ చేయడానికి అథ్లెట్ అనేది లాంగ్ డిస్టెన్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే సో ఈ రిక్వైర్స్ లార్జర్ ఇనర్షియా ఆఫ్ మోషన్.
లార్జర్ ఇనర్షియా ఆఫ్ మోషన్ పొందడం కోసమే జనరల్గా లాంగ్ డిస్టెన్స్ తీసుకుంటూ ఉంటారు. ఓకే, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ వన్, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో 38th క్వశ్చన్. ఏ రైడర్ ఆన్ ఏ హార్స్, ఓకే, ఏ రైడర్ ఆన్ ఏ హార్స్ ఫాల్ ఫార్వర్డ్ వెన్ ద హార్స్ సడన్లీ స్టాప్స్, దిస్ ఈజ్ డ్యూ టు. చూడండి, ఇక్కడ హార్స్ రైడర్స్ ఉంటారు కదా, హార్స్ అనేది సడన్గా స్టాప్ అయింది. ఓకేనా, హార్స్ అనేది ఏంటంటే హార్స్ రైడర్ కదా, ఏ రైడర్ అనే హార్స్ ఫాల్స్ ఫార్వర్డ్ అంటే ముందు పడిపోద్దాం. ఓకేనా, హార్స్ రైడర్ అనేది ముందు పడిపోతాడు కదా, అలా పడిపోవడానికి రీజన్ ఏంటి అనేది క్వశ్చన్. ఓకేనా, చూడండి ఏమంటే ఇక్కడ ఏ రైడర్ ఆన్ ఏ హార్స్ ఫాల్స్ ఫార్వర్డ్ వెన్ ద హార్స్ సడన్లీ స్టాప్స్ అంటే. ఓకేనా, హార్స్ అనేది సడన్గా స్టాప్ అయినప్పుడు హార్స్ రైడరు ముందుకు పడిపోతాడు, రీజన్ ఏంటి? ఓకేనా, హార్స్ రైడర్స్లో హార్స్ అనేది సడన్గా స్టాప్ అయింది అంటే ఆగింది అనుకోండి హార్స్. సో హార్స్ అనేది సడన్గా ఆగినప్పుడు ఏమైతే హార్స్ రైడర్ ముందు పడిపోతాడు, రీజన్ ఏంటి? చూడండి ఆప్షన్ 1 ఇనర్షియా ఆఫ్ హార్స్ అంటే హార్స్ ఇనర్షియా వల్ల. నెక్స్ట్ వన్ ఈస్ ఇనర్షియా ఆఫ్ రైడర్, రైడర్ ఇనర్షియా వల్ల. సో నెక్స్ట్ వన్ ఈస్ లార్జ్ వెయిట్ ఆఫ్ హార్స్. ఓకేనా, అంటే హార్స్ వెయిట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల. సో నెక్స్ట్ లాసింగ్ ఆఫ్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ లాస్ అవ్వడం వల్ల, అంటే సో బ్యాలెన్స్ ఉండకపోవడం వల్ల కింద పడిపోతాడు అంటాడు. చూడండి ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఇనర్షియా ఆఫ్ రైడర్ అండి. ఇనర్షియా ఆఫ్ రైడర్ ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకో చూడండి, రీజన్ ఏంటంటే సో ఇనర్షియా ఆఫ్ రైడర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్స్ అనేది రన్నింగ్లో ఉంది, అంటే హార్స్ అనేది మోషన్లో ఉంది. సో హార్స్ అనేది మోషన్లో ఉన్నప్పుడు హార్స్ పైన ఉండే హార్స్ రైడర్, సో హార్స్ పైన ఉండే హార్స్ రైడర్ కూడా మోషన్లో ఉంటారు కదా. హార్స్ అనేది మోషన్లో ఉన్నప్పుడు హార్స్ పైన ఉండే హార్స్ రైడర్ కూడా మోషన్లో ఉంటారు. సో హార్స్ రైడర్ మోషన్లో ఉన్నప్పుడు సడన్గా హార్స్ అనేది స్టాప్ అయినప్పుడు ఏమవుతుంది? సో సడన్గా హార్స్ అనేది స్టాప్ అయినప్పుడు హార్స్ స్టాప్ అయిండు, కానీ రైడర్ అనేది మోషన్లోనే ఉంటాడు కదా, రైడర్ అనేది మోషన్లోనే ఉంటాడు కాబట్టి ఇమీడియట్గా రెస్ట్ పొజిషన్కి కన్వర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు, అంటే కన్వర్ట్ అవ్వలేడు ఇమీడియట్గా. సో ఇమీడియట్గా రెస్ట్ పొజిషన్కి రాలేడు కాబట్టి ఫస్ట్ కింద పడుతాడు, అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ ఫాల్ అయ్యి తర్వాత మళ్ళీ బ్యాకప్ వచ్చేస్తాడు. ఓకేనా, అంటే ఏంటంటే బికాస్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రైడర్ అండి, అంటే ఇనర్షియా ఆఫ్ రైడర్ వల్లనే సో జనరల్గా ఏంటంటే అతను సో ముందు వైపు అంటే ఫార్వర్డ్ డైరెక్షన్లో ఫాల్ అవుతాడు బికాస్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రైడర్. ఇనర్షియా ఆఫ్ రైడర్ అంటే రైడర్ మోషన్లో ఉంటాడు, సో హార్స్ ఏమో స్టాప్ అవుతుంది, అంటే ఈ రైడర్ కూడా ఇనర్షియా అంటే మోషన్ నుండి రెస్ట్ పొజిషన్కి రావాలి. మోషన్ నుండి రెస్ట్ పొజిషన్కి ఇమీడియట్గా రావడానికి ఛాన్స్ ఉందా? ఇన్ఎబిలిటీ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ ది మోషన్ టు రెస్ట్. కాబట్టి ఏంటంటే సో మోషన్ నుండి రెస్ట్లోకి ఇమీడియట్గా రావడానికి ఎబిలిటీ ఉండదు కాబట్టి సో ఇనర్షియా ఆఫ్ రైడర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. ఓకేనా, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, సో 39th. సో వైల్ డస్టింగ్ ఏ కార్పెట్, సో we give a sudden jerk or beat with a stick because. చూడండి జనరల్గా మనము ఏంటి ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, డస్టింగ్ ఏ కార్పెట్ తీసుకున్నాం అనుకోండి. సో కార్పెట్లో జనరల్గా డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అనేది బయటకు తీయడానికి మనం ఏం చేస్తాం? సడన్గా ఏంటి బీట్ చేయడం కానీ జర్క్ చేయడం కానీ చేస్తూ ఉంటాం కదా. సో బికాజ్ ఆఫ్ వాట్ అంటే దేనివల్ల జనరల్గా డస్ట్ పార్టికల్స్ అనేది బయటికి వస్తుంది అనేది క్వశ్చన్. ఓకేనా, సో అండి చూడండి ఇక్కడ వైల్ డస్టింగ్ ఏ కార్పెట్ అంటే డస్ట్ని రిమూవ్ చేయడం. సో నెక్స్ట్ వి గివ్ ఏ సడన్ జర్క్ అంటే సడన్గా దాన్ని దులపడం అలా చేస్తాం కదా, కానీ లేదా బీట్ విత్ ఏ స్టిక్ బికాస్ అంటే స్టిక్తో బీట్ చేస్తాం. ఇలా చేయడానికి రీజన్ ఏంటి? ఓకేనా క్వశ్చన్. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అంటే ఇనర్షియా ఆఫ్ రెస్ట్ కీప్స్ ద డస్ట్, ఇనర్షియా ఆఫ్ రెస్ట్ keeps the dust in its position and the dust is removed by movement of a carpet away. అంటే ఏంటంటే ఇనర్షియా ఆఫ్ రెస్ట్ వల్ల డస్ట్ అనేది కార్పెట్లో ఉంటుంది. సో మనం ఆ కార్పెట్ని రిమూవ్ చేయడం వల్ల అంటే సో దాన్ని సో ఏంటి జనరల్గా జర్క్ చేయడం వల్ల ఏమైతుందంటే డస్ట్ అనేది దాని నుండి బయటికి వస్తుంది అనేది ఫస్ట్ ఆప్షన్. సి ద సెకండ్ ఆప్షన్ ఇనర్షియా ఆఫ్ మోషన్ రిమూవ్స్ డస్ట్, అంటే ఇనర్షియా ఆఫ్ మోషన్ అనేది డస్ట్ను రిమూవ్ చేస్తుంది అంటుండు. ఇనర్షియా ఆఫ్ మోషన్ అనేది డస్ట్ను రిమూవ్ చేస్తుంది. తర్వాత సో నో ఇనర్షియా ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్, ఈ ప్రాసెస్లో అసలు ఇనర్షియా అనేది ఉండదు అనేది ఆప్షన్ 3. సి ద ఆప్షన్ 4 జర్క్ కంపెన్సేట్. సో జర్క్ కంపెన్సేట్ ఫర్ ద ఫోర్స్ ఆఫ్ అడెన్షన్ బిట్వీన్ ద డస్ట్ అండ్ ద కార్పెట్ అండ్ డస్ట్ ఈస్ రిమూవ్డ్. అంటే చూడండి ఇక్కడ కంపెన్సేషన్ అంటే ఇక్కడ డస్ట్కి ఆ కార్పెట్ యొక్క కంపెన్సేషన్ వల్ల. ఓకే, సో జర్క్ కంపెన్సేట్స్ ఫర్ ద ఫోర్స్ ఆఫ్ అడిషన్ బిట్వీన్ ద డస్ట్ అండ్ కార్పెట్, అంటే డస్ట్కి కార్పెట్కి మధ్య ఉండే ఫోర్స్ వల్ల అది సపరేట్ అయిపోతుంది అనేది ఆప్షన్స్. చూడండి ఇక్కడ డస్ట్ అనేది కార్పెట్లో ఉంది అనుకుందాం. డస్ట్ అనేది కార్పెట్లో ఉన్నప్పుడు
ఆ కార్పెట్ తర్వాత డస్ట్ అవి రెండేంటి, కార్పెట్ అండ్ డస్ట్ రెండు అనేది రెస్ట్ పొజిషన్లో ఉంటాయి. మనం జరికిచ్చినప్పుడు డస్ట్కి అదేంటి కార్పెట్కి డస్ట్ ఏమైతే డస్ట్ పార్టికల్స్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంది, రెస్ట్ నుంచి మోషన్లోకి మనము తీసుకొచ్చాం. మోషన్లోకి తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే ఇమీడియట్గా అది మోషన్లోకి షిఫ్ట్ అవ్వదు కాబట్టి దట్ ఈస్ ద రీజన్ ద డస్ట్ పార్టికల్స్ ఆర్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ది కార్పెట్ బికాస్ ఆఫ్ ది ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఓకేనా, కాబట్టి ఇనర్షియా ఆఫ్ రెస్ట్ కీప్స్ ద డస్ట్ ఇన్ ఇట్స్ పొజిషన్ అండ్ ద డస్ట్ ఈస్ రిమూవ్డ్ బై ద మూమెంట్ ఆఫ్ కార్పెట్ అవే ఈస్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1. ఓకేనా, so this for the option number 1 is correct. Next, see the 48th question. Question number 40. Centrifugal force is pseudo force because. చూడండి ఇక్కడ సూడో ఫోర్స్ అంటే ఏంటండి, సూడో ఫోర్స్. చూడండి ఇక్కడ సూడో ఫోర్స్ అన్నా కానీ సో నెక్స్ట్ వన్ ఈస్ ఇమాజినరీ ఫోర్స్ అన్నా కానీ సో లేదంటే అపరెంట్ ఫోర్స్, ఇవి మూడు సేమ్ అండి. అంటే చూడండి సూడో ఫోర్స్ అన్నా కానీ ఇమాజినరీ ఫోర్స్ అన్నా కానీ అపరెంట్ ఫోర్స్ అన్నా కానీ అన్నీ సేమ్. ఓకేనా, సో దీస్ ఫోర్సెస్ ఆర్ జనరలీ వర్చువల్ ఫోర్సెస్ అంటాం. అంటే ఆ ఫోర్స్ అనేది జనరల్గా ఆ బాడీ మాత్రమే ఫేస్ చేయగలుగుతుంది. ఓకేనా, సో అదర్ బాడీ కాంట్ అబ్జర్వ్ దట్. ఓకేనా, చూడండి సో ఇక్కడ ఏమన్నాడు, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈ సూడో ఫోర్స్ బికాస్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఇమాజినరీ ఫోర్స్, మనం దాన్ని అబ్జర్వ్ చేయలేం. సో బికాస్ ఎందుకు అది ఇమాజినరీ ఫోర్స్ అంటున్నాం. ఆప్షన్ చూడండి, ఇట్ ఈస్ రియల్, అంటే ఈ ఫోర్స్ అనేది రియల్ కాబట్టి ఇమాజినరీ ఫోర్స్ అంటామా అనం. రియల్ ఫోర్స్ వేరు, ఇమాజినరీ ఫోర్స్ వేరు కాబట్టి రియల్ని సూడో ఫోర్స్ అనలేం. తర్వాత సో ఇట్ ఈస్ ఏ స్కేలార్. చూడండి ఇక్కడ స్కేలార్, సూడో ఫోర్స్ అనేది జనరల్గా స్కేలార్ అంటా ఉండు. జనరల్గా ఫోర్స్ ఈజ్ ఏ వెక్టార్ కదా, ఇట్ ఈస్ నాట్ ఏ స్కేలార్. తర్వాత ఇట్ కెనాట్ బి డిటెక్టెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అంటుండే, అంటే అవుట్ సైడ్ నుంచి మనం దాన్ని అబ్జర్వ్ చేయలేము అంటుండు. ఫోర్త్ ఆప్షన్, ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్ బై ఆబ్జెక్ట్స్ ఇన్ ద సిస్టమ్, అంటే ఓన్లీ ఆ సిస్టంలో ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రమే ఈ ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ అవుతాయండి. ఓకేనా, అంటే ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఆ సిస్టంలో ఉన్న పార్టికల్స్ మాత్రమే జనరల్గా ఏం చేస్తూ ఉంటాయి, అది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి సచ్ టైప్ ఆఫ్ ఫోర్స్ దే ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ సూడో ఫోర్స్ లేదా ఇమాజినరీ ఫోర్స్ లేదా అపరెంట్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఫర్ దిస్. ఓకేనా, నెక్స్ట్ see the next question. So when we jump out of a boat standing in water it moves. మనము జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఒక బోట్లో మనము ట్రావెల్ చేస్తూ ఉన్నాం. ఓకేనా, అంటే సో జనరల్గా రివర్లో బోట్ పైన మనం ట్రావెల్ చేస్తూ ఉన్నాం. సడన్గా ఫర్ ఎగ్జాంపుల్ మనము బోట్ నుండి వాటర్లోకి దూకినాం అనుకోండి, అంటే బోట్ నుండి వాటర్లోకి దూకినప్పుడు ఆ బోట్ అనేది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనేది క్వశ్చన్. అంటే బోటు ముందుకు మూవ్ అవుతుందా, లేదంటే వెనక్కి మూవ్ అవుతుందా, లేదంటే సైడ్కి మూవ్ అవుతుందా అనేది క్వశ్చన్. చూడండి సో ఇక్కడ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్, సైడ్వర్డ్, నన్ ఆఫ్ దిస్. ఓకేనా, అంటే ఎక్కడ మూవ్ అవుతుంది అనేది చూడండి. ఇక్కడ మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, సో మనం ఏంటంటే ఆ బోట్ పై నుంచి సో వాటర్లోకి దూకినప్పుడు ఏమైతే ఉంటుందంటే మనం బోట్ పైన ఫోర్స్ అప్లై చేస్తాం. సో ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్లో అప్లై చేస్తాం, ఇట్లా బ్యాక్వర్డ్ ఫోర్స్ అనేది అప్లై చేస్తాం. అంటే బ్యాక్వర్డ్గా దాన్ని ఫోర్స్ అప్లై చేస్తాం కాబట్టి బోట్ అనేది బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుందండి. ఓకేనా, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద రీజన్ ఫర్ దిస్. ఓకే, కాబట్టి ఆన్సర్ ఏమైతే ఇక్కడ బ్యాక్వర్డ్ ఫోర్స్. ఓకే, నెక్స్ట్ సో రాకెట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్, అంటే రాకెట్ అనేది ఏ ప్రిన్సిపల్ పైన వర్క్ చేస్తుంది. ఓకేనా, రాకెట్ చూడండి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ ఈస్ మాస్, కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఆప్షన్ 2 ఈస్ conservation of energy. Option 3 is conservation of linear momentum. So option 4 is angular momentum. చూడండి ఇక్కడ సో రాకెట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అండి. ఓకేనా, కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం పైన సో రాకెట్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. ఓకేనా, కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ద రాకెట్ విల్ వర్క్స్. ఓకేనా, సో దాని యొక్క ప్రిన్సిపల్ ఏంటి, రాకెట్ యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే సో కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ఈజ్ ద ప్రిన్సిపల్. ఓకేనా, కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అంటే అగైన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. Again it is related to the Newton's third law of motion. Okay na, so Newton's third law of motion enti so action and reaction. Okay, so kabatti option 3 is correct. Option 3 is correct, that is linear momentum. Okay na, so already చూసా మనం కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అంటే ఒక 2 కార్స్ అనేది యాక్సిడెంట్ అయినప్పుడు ఏంటంటే బిఫోర్ ద మొమెంటం ఆఫ్ ది 2 బాడీస్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్టర్ ద మొమెంటం ఆఫ్ ది 2 బాడీస్. ఓకేనా,
అంటే టూ బాడీస్ యొక్క మొమెంటము బిఫోర్ ద కొలిజన్ అండ్ ఆఫ్టర్ ద కొలిజన్ అనేది ఈక్వల్గా ఉంటుందని చెప్పేసి అన్నాం. దాన్నే కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అంటాం. ఏమంటాం దాన్ని? కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇంపల్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇంపల్స్ అంటే ఏంటి? ఓకేనా. సో ఇంపల్స్ అంటే ఏంటి? ఆప్షన్ 1 ఈజ్ మొమెంటం, ఆప్షన్ 2 ఈజ్ చేంజ్ ఇన్ మొమెంటం, ఆప్షన్ 3 ఈజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం, ఆప్షన్ D ఈజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫోర్స్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫోర్స్. చూడండి ఇక్కడ మొమెంటం ఇంపల్స్ అన్నాం. ఓకేనా. ఇంపల్స్ అంటే ఏంటంటే సో ఇట్ ఈస్ ఫర్ ద సడన్ చేంజ్ అండి. ఓకేనా. అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ టైంలో ఒక బాడీ పైన ఎక్కువ ఎఫెక్ట్ అనేది కనుక చూపిస్తే, అంటే తక్కువ టైంలో బాడీ పైన ఎక్కువ ఎఫెక్ట్ కనుక చూపిస్తే దాన్ని మనం ఇంపల్స్ అంటాం. ఓకేనా. సో ఇంపల్స్ అంటే ఇన్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్ సో ఇట్ విల్ ద డ్యామేజ్ విల్ బి మోర్. ఓకే. సో జనరల్గా మనం ఏంటంటే ఇంపల్స్ ఫోర్స్ అంటే బాంబ్ బ్లాస్ట్ తీసుకుంటాం. దాంట్లో ఏంటి తక్కువ టైంలో బాంబ్ అనేది బ్లాస్ట్ అయినప్పుడు ఏంటంటే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఈస్ ఫర్ ద ఇంపల్స్. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇంపల్స్ అనేది దెన్ ఈక్వల్ టు, ఇంపల్స్ ఈక్వల్ టు వాట్ ఏంటంటే చూడండి మొమెంటం, చేంజ్ ఇన్ మొమెంటం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం, నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫోర్స్. సో ఆన్సర్ ఈస్ వాట్ హియర్ చేంజ్ ఇన్ మొమెంటం. ఓకేనా. సో చేంజ్ ఇన్ మొమెంటం అంటే మొమెంటంలోని చేంజ్ని సో జనరల్గా మనం ఏమంటాం అంటే ఇంపల్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. నెక్స్ట్ సి ద నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీస్ కరెస్పాండ్స్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఈజ్ ఈక్వల్స్ టు వాట్? ఓకేనా. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటము ఈ కింది వాటిలో దేనికి ఈక్వల్ అంటాడు? ఓకేనా. సో చూడండి ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అనేది మనము న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్? The rate of change of momentum, the rate of change of momentum is directly proportional to the applied force. Okay na? The rate of change of momentum is directly proportional to the applied force. Okay, so that is for the Newton's second law of motion. Okay na? Newton's second law of motion. చూడండి ఇక్కడ ఈ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్లో సో ఏంటి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అనేది ఫోర్స్కి ఈక్వల్గా ఉంటుంది. సో ఆల్రెడీ మనం చూసాం. ఓకేనా. సో న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్, న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. చూడండి ఇక్కడ ఈ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఏంటంటే సో అప్లైడ్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అంటే dp/dt. సో ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది dp/dt. సో ఇక్కడ చూడండి ప్రపోర్షనాలిటీ సింబల్ కనుక తీసేస్తే అంటే ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వస్తుంది, దట్ ఈస్ వాట్ యూనిటీ కాన్స్టెంట్. సో ఇన్ దట్ కేస్ ఫర్ ద ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 × dp/dt కదా, 1 × dp/dt. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీస్ కరెస్పాండ్స్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు వాట్? ఈజ్ ఈక్వల్ టు వాట్ హియర్? ఫోర్స్. వాట్ ఈస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సో ఏ లిఫ్ట్ మూవింగ్ అప్ కమ్స్ టు రెస్ట్ విత్ ఏ రిటార్డేషన్. లిఫ్ట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంది. సో అప్వర్డ్ డైరెక్షన్ కూడా ఎలా వెళ్తుంది అంటే రిటార్డేషన్లో వెళ్తూ ఉంది. రిటార్డేషన్ అంటే యాక్సలరేషన్ తగ్గుకుంటూ యాక్సలరేషన్ డిక్రీజ్ అవ్వకుంటూ వెళ్ళి రెస్ట్ పొజిషన్కి వెళ్తూ ఉంది. ఓకేనా. అంటే లిఫ్ట్ అనేది సో రిటార్డేషన్తో మూవ్ అవుతున్నప్పుడు, రిటార్డేషన్ అంటే ఏంటి యాక్సలరేషన్ డిక్రీజ్ అవ్వకుంటూ అప్వర్డ్ డైరెక్షన్ వెళ్ళి ఫైనల్గా అది రెస్ట్ పొజిషన్కి వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏమని చూడండి ఇక్కడ ద వెయిట్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ ఇట్. ఓకేనా. అంటే లిఫ్ట్ అనేది కాన్స్టెంట్ రిటార్డేషన్ అన్నాడు కదా, విత్ ఏ రిటార్డేషన్ అన్నాడు. ఓకేనా. సో ఓన్లీ రిటార్డేషన్ అంటే విత్ ఏ రిటార్డేషన్ ఇఫ్ ద లిఫ్ట్ ఈస్ మూవింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. సో వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ది మ్యాన్ ఇన్ ద లిఫ్ట్? ఓకేనా. లిఫ్ట్లో ఉన్న మ్యాన్ యొక్క వెయిట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి క్వశ్చన్. చూడండి ఇక్కడ సో మ్యాన్ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది లేదా మ్యాన్ వెయిట్ అనేది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ రిమైన్స్ కాన్స్టెంట్, మ్యాన్ వెయిట్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్. నెక్స్ట్ వన్ ఐదర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఓకేనా. మనం ఆల్రెడీ లిఫ్ట్ కేసెస్ తీసుకున్నాం. లిఫ్ట్ అనేది యాక్సలరేట్ అవ్వకుంటూ అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఓకేనా. సో యాక్సలరేట్ అవ్వకుండా అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు జనరల్గా డిక్రీజ్ అవుతుందని చెప్పాం. సో నెక్స్ట్ యాక్సలరేట్ అవ్వకుండా డౌన్వర్డ్ డైరెక్షన్ వస్తున్నప్పుడు జనరల్గా ఇంక్రీజ్ అవుతుందని చెప్పాం. సో కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఇక్కడ రిటార్డేషన్ అంటే ఏంటి యాక్సలరేట్ అవ్వకుంటూ అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తూ ఉంది. కాకపోతే ఏంటంటే నెగిటివ్ యాక్సలరేషన్ అవ్వకుంటూ వెళ్తూ ఉంది. కాబట్టి మ్యాన్ వెయిట్ అనేది ఏమైతుందంటే డిక్రీజ్ అవుతుంది. ఏమవుతుంది? మ్యాన్ వెయిట్ ఈజ్ డిక్రీజెస్. చూడండి ఇక్కడ ఒక 3 కేసెస్ తీసుకుంటాం. వెన్ ద లిఫ్ట్ ఈజ్ యాక్సలరేటింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ ఫస్ట్ కేస్. సో లిఫ్ట్ ఈజ్ యాక్సలరేటింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్ సెకండ్ కేస్. సో లిఫ్ట్ ఈజ్ ఫ్రీలీ ఫాలింగ్ లిఫ్ట్ అంటే ఫ్రీలీ ఫాలింగ్ లిఫ్ట్ అనేది థర్డ్ కేస్. ఈ 3 కేసెస్ తీసుకుంటాం కదా. అంటే ఈ 3 కేసెస్లో
ఫస్ట్ 2 కేసెస్ అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ కేస్ ఓకేనా, అంటే ఫస్ట్ అండ్ సెకండ్ కేసు కనుక అబ్జర్వ్ చేస్తే 2 కేసెస్లో వెయిట్ అనేది చేంజ్ అవుతుంది ఓకేనా. వెయిట్ ఎలా చేంజ్ అవుతుంది అది, సో ఇంక్రీజ్ అవ్వడం కానీ లేదంటే డిక్రీజ్ అవ్వడం కానీ జరుగుతుంది. కానీ ఇన్ ద ఫ్రీలీ ఫాలింగ్ లిఫ్ట్ కేస్ కనుక తీసుకుంటే ఏంటంటే వెయిట్ అనేది 0 అయిపోతుంది ఓకేనా. వెయిట్ విల్ బికమ్ 0. ఎప్పుడు 0 అవుతుంది అంటే వెన్ ద బాడీ ఈజ్ ఇన్ లిఫ్ట్ అండి, లిఫ్ట్లో ఉన్నప్పుడు మాత్రమే 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ అనేది ఫ్రీ ఫాల్ అవుతుంది, లిఫ్ట్ లేదేం లేదు సటన్ హైట్ నుండి ఫ్రీ ఫాల్ అయినప్పుడు, సో దాని యొక్క వెయిట్ ఏమైతుంది అంటే వెయిట్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ వెయిట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇఫ్ ద బాడీ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ ది లిఫ్ట్ అంటే లిఫ్ట్కి బయట ఉన్నప్పుడు దాని వెయిట్ అనేది చేంజ్ అవ్వదు, కానీ లిఫ్ట్లో ఉన్నప్పుడు అప్ డైరెక్షన్ వెళ్ళినప్పుడు కానీ డౌన్ డైరెక్షన్ వెళ్ళినప్పుడు దాని వెయిట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఫ్రీలీ ఫాలింగ్ లిఫ్ట్ కేసులో ఇట్ విల్ బి 0 ఓకేనా. అంటే దాన్ని మనము వెయిట్లెస్నెస్ అంటాం. ఏమంటే దాన్ని వెయిట్లెస్నెస్. కాబట్టి సో దీనిలో వెయిట్ అనేది ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ see the next question. The weight of a freely falling body is, ఇక్కడ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అన్నప్పుడు లిఫ్ట్లో బాడీ కదండి ఇది ఓకేనా, లిఫ్ట్ లేదు ఇక్కడ. సో ఓన్లీ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఓకే. సో సటన్ హైట్ నుండి ఒక బాడీ అనేది ఫ్రీ ఫాల్ అవుతుంది, ఈ బాడీ అనేది ఇక్కడ నుండి ఫ్రీ ఫాల్ అవుతా ఉంది ఓకే. సో బాడీ అనేది ఇక్కడ నుండి ఫ్రీ ఫాల్ అయినప్పుడు దీని యొక్క మాస్ అనేది ఎలా ఉంటుంది, మాస్ ఏమడిగాడు వెయిట్ అడిగాడు ఓకేనా. సో వెయిట్ అనేది ఎలా ఉంటుంది, అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కదా, అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఇక్కడ ఏమైనా లిఫ్ట్ ఉందా, లిఫ్ట్ లేదు ఏం లేదు, ఖాళీ ఏంటి సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి ఈ కేసులో ఏమైతుందంటే సో వెయిట్ అనేది కాన్స్టెంట్ అండి. వెయిట్ అనేది ఏంటి ఇక్కడ కాన్స్టెంట్, వెయిట్ అనేది చేంజ్ అవ్వదు. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో వెయిట్ అనేది చేంజ్ అవ్వదు, ఓన్లీ లిఫ్ట్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ పర్సన్ యొక్క వెయిట్ అనేది జనరల్గా చేంజ్ అవుతుంది, అంటే ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం 0 అవ్వడం జరుగుతుంది ఓకేనా. కాబట్టి ఆన్సర్ ఏంటి ఇక్కడ కాన్స్టెంట్ ఓకే. So not increase, decrease, 0, it will be constant. Next, see here, ఇది కూడా okay. So this type of questions are also very important. Match the following okay. So list 1 ఏమి ఇచ్చాడు, 3 laws ఇచ్చాడు. న్యూటన్స్ థర్డ్ లా, న్యూటన్స్ ఫస్ట్ లా, న్యూటన్స్ సెకండ్ లా, అంటే న్యూటన్స్ 3 laws ఇచ్చాడు. సో రైట్ సైడ్ ఏమి ఇచ్చాడు చూడండి, వాటి యొక్క స్టేట్మెంట్స్ అనొచ్చు లేదంటే అప్లికేషన్స్ అనొచ్చు, అంటే న్యూటన్స్ లాస్ యొక్క అప్లికేషన్స్ రైట్ సైడ్ ఇచ్చాడు. మనం ఏం చేయాలి, దీన్ని ఇప్పుడు మ్యాచ్ చేయాలి ఓకేనా. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, న్యూటన్స్ థర్డ్ లా, న్యూటన్స్ ఫస్ట్ లా, న్యూటన్స్ సెకండ్ లా ఓకేనా. సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి లిస్ట్ 2లో గివ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్. నెక్స్ట్ వన్ ఈస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. సో నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద డిఫైన్స్ ఇనర్షియా అండ్ గివ్స్ ద కాన్సెప్ట్ ఓకేనా. సో ఇక్కడ చూడండి గివ్స్ దిస్ ఇస్ వాట్ గివ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ అండి. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ ఇచ్చేది ఏ లా. So next one is for the law of conservation of momentum. So which law it is? Next one is defines inertia and gives the concept. చూడండి ఇక్కడ సో మ్యాగ్నిట్యూడ్ కనుక డిస్కస్ చేసి ఏంటంటే ఇట్ ఈస్ వాట్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ అండి. ఏలాది న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. ఎందుకు, సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎమ్ ఇంటూ ఏ. సో ఇట్ గివ్స్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ దట్ ఈస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎమ్ ఇంటూ ఏ. దీన్ని ఎలా అని తీసుకోవచ్చు, ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది డిపి బై డిటి ఓకేనా. సో డిపి బై డిటి అంటే ఇక్కడ చూడండి ఫోర్స్ రిలేటెడ్ కదా, ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ కాబట్టి సో ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది డిపి బై డిటి. సో ది రిలేషన్ ఏంటంటే గివ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫోర్స్, అంటే ఇక్కడ చూడండి ఫోర్స్ రిలేటెడ్ ఏ లా అని చెప్పేసి అంటామండి ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ ద సెకండ్ లా ఓకేనా. సో న్యూటన్ సెకండ్ లా. తర్వాత చూడండి ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ఇందా చూసాం ఏంటది. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అంటే రాకెట్స్ ఓకేనా. రాకెట్ ఈస్ వాట్ ఫాలో ద విచ్ ప్రిన్సిపల్, అంటే ఏ ప్రిన్సిపల్ పైన డిపెండ్ అయ్యి రాకెట్ అనేది మూవ్ అవుతుంది అంటే సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అని చెప్పేసి అన్నాం ఓకేనా. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం లేదా లీనియర్ మొమెంటం రెండు సేమ్ కాబట్టి సో దిస్ ఈజ్ వాట్ ద థర్డ్ లా ఆఫ్ మోషన్. ఏంలా ఇది థర్డ్ లా ఆఫ్ మోషన్. సో నెక్స్ట్ చూడండి డిఫైన్స్ ద ఇనర్షియా వచ్చిందంటే ఫస్ట్ లా అండి. ఇనర్షియా వచ్చిందంటే ఏంటిది ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఓకేనా. ఇనర్షియా వచ్చిందంటే ఫస్ట్ లా అంటే సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి సెకండ్ లా, సో నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ థర్డ్ లా అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఏం ఫస్ట్ లా. సో ఇప్పుడు అలా జాయిన్ చేయాలి ఓకేనా. చూడండి ఇక్కడ సో ఫస్ట్ చూడండి సో ఫస్ట్ ఏంటి సెకండ్ లా, అంటే ఫస్ట్ అనేది సెకండ్ లా ఎక్కడ ఉంది చూడండి ఇక్కడ ఇది సెకండ్ లా, అంటే సికి 1 అనేది లింక్ అవ్వాలి ఓకేనా, మ్యాచ్ అవ్వాలి, అంటే సికి 1 మ్యాచ్ అవ్వాలి. చూడండి సికి 1 అంటే ఒక 3 ఆప్షన్స్ ఉన్నాయి, సో పక్కన పెట్టేసాను. నెక్స్ట్ సో సెకండ్ చూడండి ఇక్కడ లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అనేది సో థర్డ్ లా అని చెప్పినాం అంటే సెకండ్. సో చూడండి ఇక్కడ న్యూటన్స్ థర్డ్ లా అంటే ఏ అనేది సెకండ్తో మ్యాచ్ అవ్వాలి, చూడండి ఏ అనేది సెకండ్తో మ్యాచ్ అవ్వాలంటే మళ్ళీ చూడండి ఇక్కడ సో ఏ అనేది ఫస్ట్ ఆప్షన్ ఉంది, నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఉంది. లాస్ట్ చూడండి డిఫైన్ ద ఇనర్షియా గివ్స్ ద కాన్సెప్ట్. ఇనర్షియా అనేది ఏ కాన్సెప్ట్ పైన డిపెండ్, అంటే ఇనర్షియా అనేది ఏ లాలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం.
సో అది న్యూటన్స్ ఫస్ట్ లా. అంటే బి అనేది థర్డ్ ఉండాలి, పి అనేది థర్డ్ ఉండాలి చూడండి. సో బి అనేది థర్డ్ ఉండాలి, నెక్స్ట్ ఏ అనేది సెకండ్ ఉండాలి. బి అనేది థర్డ్ అంటే దీంట్లో లేదు, ఈ ఆప్షన్లో లేదు. కాబట్టి సో ఏ అనేది సెకండ్, బి అనేది థర్డ్, సి అనేది ఫస్ట్ అనేది ఆప్షన్ నెంబర్ 1 ఈస్ కరెక్ట్. ఓకేనా. చూడండి ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1 అంటే ఏ చూడండి. ఏ అంటే న్యూటన్స్ థర్డ్ లా. న్యూటన్స్ థర్డ్ లా అనేది సెకండ్, న్యూటన్స్ థర్డ్ లా అనేది సెకండ్ స్టేట్మెంట్ అంటుండు, ఇదే కదా. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం థర్డ్ లా అని చెప్పేసి అన్నాం. తర్వాత సో నెక్స్ట్ చూడండి బి అనేది థర్డ్ అన్నాడు, అంటే బి కదా న్యూటన్స్ ఫస్ట్ లా. సో న్యూటన్స్ ఫస్ట్ లా అనేది 3తో సో రిలేటెడ్ అంటుంది. న్యూటన్స్ ఫస్ట్ లా అనేది ఇనర్షియా అనేది ఫస్ట్ లా అని చెప్పేసి అన్నాం కదా, ఫస్ట్ లా. తర్వాత చూడండి ఇక్కడ సి అనేది ఫస్ట్, సి ఏంటి న్యూటన్ సెకండ్ లా. న్యూటన్ సెకండ్ లా అనేది ఫస్ట్, గివ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్. ఓకేనా. సో ఇది సెకండ్ లా, నెక్స్ట్ ఇది థర్డ్ లా, దెన్ ఇట్ ఈస్ వాట్ ఫస్ట్ లా. ఓకేనా. నెక్స్ట్ కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Next question is what here? Study the following. Again it is also be a, what is match the following. So again it is also be a, what is match the following question. Okay na, match the following question. Just observe here. So list 1 and list 2. List 1 లో ఏమి ఇచ్చాడంటే అప్లికేషన్స్ ఇచ్చాడు, లిస్ట్ 2 లో ఇక్కడ లాస్ ఇచ్చాడు. ఓకేనా. సో లిస్ట్ 2 లోనేమో లాస్ ఇచ్చాడు, లిస్ట్ 1 లో అప్లికేషన్స్ ఇచ్చాడు. విల్ సీ దట్. ఓకే. చూడండి ఇక్కడ రాకెట్ మోషన్, రాకెట్ మోషన్ అనేది ఏ లా పైన డిపెండ్ అవుతుంది అంటాడు. రాకెట్ మోషన్ విచ్ లా ఇట్ డిపెండ్స్. సో ఏ లా పైన డిపెండ్ అవుతుంది? న్యూటన్ ఫస్ట్ లానా, లేదంటే న్యూటన్ సెకండ్ లానా, లేదంటే వెయిట్ లెస్నెస్. సో న్యూటన్స్ ఫస్ట్ లా పైన డిపెండ్ అవుతుందా, న్యూటన్ సెకండ్ లా పైన డిపెండ్ అవుతుందా, లేదంటే వెయిట్ లెస్నెస్. రాకెట్ మోషన్ అన్నాడు ఇక్కడ, రాకెట్ ప్రిన్సిపల్ కాదు, రాకెట్ మోషన్. రాకెట్ మోషన్ వేరు, రాకెట్ ప్రిన్సిపల్ వేరండి. మోషన్ అంటే ఏంటంటే జనరల్గా చేంజ్ ఇన్ మొమెంటం కదా, మోషన్ అంటే చేంజ్ ఇన్ మొమెంటం, కాబట్టి సెకండ్ లా అవుతుంది. తర్వాత సో ఇనర్షియా ఇచ్చాడు, ఇనర్షియా ఇచ్చిందంటే ఫస్ట్ లో. సో నెక్స్ట్ వన్ ఫ్రీలీ ఫాలింగ్ లిఫ్ట్, లిఫ్ట్లో మ్యాన్ వెయిట్ అనేది వెయిట్ లెస్నెస్. వెయిట్ లెస్నెస్ అంటే ఏంటంటే సో వెయిట్ ఈజ్ 0 అండి. వెయిట్ లెస్నెస్ అంటే ఏంటంటే వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 0. వెయిట్ అనేది 0 అయితేనే మనం వెయిట్ లెస్నెస్ అంటాం, అంటే వెయిట్ లేకుండా ఉండడం. ఓకేనా. సో వెయిట్ లెస్నెస్ అన్న వెయిట్ 0 అన్న సేమ్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫ్రీలీ ఫాలింగ్ లిఫ్ట్ కేస్. సో ఈ ఫ్రీలీ ఫాలింగ్ లిఫ్ట్ కేస్ అంటే ఏంటంటే వెయిట్ లెస్నెస్ అని చెప్పేసి తీసుకుంటాం. తర్వాత సో ఇక్కడ ఇనర్షియా ఉందంటే మనకేంటి న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, అంటే బికి డి అనేది మ్యాచ్ అవుతుంది. సో నెక్స్ట్ రాకెట్ మోషన్ అనేది ఇట్ ఈస్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. ఓకేనా. చూడండి ఇక్కడ ఈ కేసులు ఏంటంటే ఏ అనేది దేంతో లింకేజ్ చూడండి, రాకెట్ మోషన్ న్యూటన్ సెకండ్ లా, అంటే ఏ అనేది ఈతో లింక్ అవ్వాలి. సో ఏ అనేది ఈతో లింక్ అవ్వాలి, ఇక్కడ కాలేదు. నెక్స్ట్ ఏ అనేది ఇక్కడ ఓన్లీ ఈతో లింక్ అయ్యేది ఒకటే ఉంది. ఓకేనా. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. కానీ చూద్దాం నెక్స్ట్ కూడా చూద్దాం. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఇనర్షియా ఇచ్చాడు. బి అనేది ఇనర్షియా, ఇనర్షియా అనేది రిలేటెడ్ టు ఫస్ట్ లా కదా, అంటే బి అనేది డితో లింక్ అవ్వాలి, బి అనేది డితో లింక్ అవ్వాలి, అయ్యింది. తర్వాత నెక్స్ట్ ఫ్రీలీ ఫాలింగ్ లిఫ్ట్, అంటే సి అనేది ఎఫ్తో లింక్ అవ్వాలి, సి అనేది ఎఫ్తో లింక్ అయింది. ఓకేనా. ఆప్షన్ సెకండ్ ఈజ్ కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్ సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉన్నారండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఇట్లాంటి క్వశ్చన్స్. ఓకే, స్టేట్మెంట్ ఇస్తాడు, ఏబిచి ఏ కరెక్టా, బి కరెక్టా, ఏ ఫాల్సా, బి ఫాల్సా అని చెప్పేసి ఇలా అడుగుతూ ఉంటారు. ఓకేనా. లేదంటే ఏబి కరెక్టా, ఏబి ఫాల్సా అని. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ ద 2 స్టేట్మెంట్స్, అంటే 2 స్టేట్మెంట్స్ కన్సిడర్ చేయండి అంటాడు. ఓకే, అవేంటి ఏ అండ్ బి, అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. అంటే 2 స్టేట్మెంట్స్ చదివి ఆ రెండిట్లలో ఏది కరెక్టో మనం చూజ్ చేసుకోవాలి. ఓకేనా. చూడండి ఇక్కడ, if there are no forces acting on a body, if there are no forces acting on a body, the body will not accelerate. అంటే బాడీ పైన ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వనప్పుడు ఆ బాడీ అనేది యాక్సెలరేట్ అవ్వదు అంటుండు. దట్ ఈస్ వాట్ ఫస్ట్ స్టేట్మెంట్, దట్ ఈస్ ఏ. సో బి స్టేట్మెంట్ చూడండి, ద వెయిట్ ఆఫ్ ఎ బాడీ డిపెండ్స్ ఆన్ ఇట్స్ లొకేషన్. వెయిట్ అనేది, వెయిట్ ఆఫ్ ది బాడీ అనేది లొకేషన్ పైన డిపెండ్ అవుతుంది అంటుండు. ఓకేనా. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే చూడండి, ఆప్షన్స్ ఎలా ఇచ్చాడు, బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ, అంటే 2 కరెక్ట్ అంటాడు. సో ఏ ఈజ్ ట్రూ బట్ బి ఈజ్ ఫాల్స్, ఏ కరెక్ట్ కానీ బి అనేది రాంగ్ అంటాడు. సో ఆప్షన్ 3 చూడండి, ఏ ఈజ్ ఫాల్స్, అంటే ఏ రాంగ్, నెక్స్ట్ బి అనేది కరెక్ట్. సో నెక్స్ట్ 4th ఆప్షన్, బోత్ ఏ అండ్ బి ఆర్ ఫాల్స్. ఓకేనా, అంటే 2 ఫాల్స్ అని చెప్పేసి అంటుండు. ఫస్ట్ ఈ స్టేట్మెంట్స్ ఒకసారి చూడండి. ఇఫ్ దెర్ ఈస్ నో ఫోర్సెస్ యాక్టింగ్ అనే బాడీ, సో ద బాడీ విల్ నాట్ యాక్సెలరేట్. అంటే చూడండి, ది స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అండి. ఎందుకు కరెక్ట్ అంటే ఒక బాడీ పైన ఫోర్స్ అప్లై అయినప్పుడు మాత్రమే ఆ బాడీ అనేది యాక్సెలరేట్ అవుతుంది. బాడీ పైన ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు మాత్రమే బాడీ అనేది యాక్సెలరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ అని ఒక బాడీ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంది అనుకుందాం. బాడీ అనేది రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు దానిపైన ఫోర్స్ యాక్ట్ అవ్వనప్పుడు అది మోషన్లోకి రాదు. సో అది మోషన్లోకి రానప్పుడు యాక్సెలరేషన్ కూడా ఉండదు.
ఓకేనా, అంటే ఒక బాడీ యాక్సలరేట్ అవ్వాలంటే బాడీ పైన ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వాలి. కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. మరి చూడండి స్టేట్మెంట్ 2 చూడండి, ద వెయిట్ ఆఫ్ ఎ బాడీ డిపెండ్స్ ఆన్ ఇట్స్ లొకేషన్. అంటే వెయిట్ ఆఫ్ ది బాడీ అనేది లొకేషన్ పైన డిపెండ్ అవుతుంది అంటుండు. డిపెండ్ అవుతుందా? డిపెండ్ అవుతుంది. ఎందుకు? సో ఇక్కడ చూడండి వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ జీ అండి, మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కదా. అంటే వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కాబట్టి సో దిస్ జీ వాల్యూ, ఓకేనా, జీ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది కదా. సో జీ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది ఆల్రెడీ మనం చూసాం, ఓకేనా. సో పోజ్ దగ్గర తీసుకున్నాం అనుకోండి, సో పోజ్ దగ్గర జీ వాల్యూ అనేది మ్యాక్సిమం, పోజ్ దగ్గర జీ వాల్యూ ఈజ్ మ్యాక్సిమం. అండ్ ఈక్వేటర్ తీసుకున్నాం అనుకోండి, ఓకేనా, ఈక్వేటర్ తీసుకుంటే ఏంటంటే జీ వాల్యూ అనేది మినిమం, ఈక్వేటర్ దగ్గర మినిమం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ ద పోజ్ ఈక్వేటర్, నెక్స్ట్ వన్ ఈజ్ ఎర్త్, ఓకే, సెంటర్ అనుకుందాం, సెంటర్ ఆఫ్ ది ఎర్త్, సెంటర్. సో సెంటర్ ఆఫ్ ది ఎర్త్ దగ్గర జీ వాల్యూ అనేది 0 ఉంటుంది, జీ వాల్యూ అనేది 0 ఉంటుంది. అంటే జీ వాల్యూ అనేది చేంజ్ అవుతా ఉంది కదా, పోస్ట్ దగ్గర మ్యాక్సిమం, ఈక్వేటర్ దగ్గర మినిమం, సెంటర్ దగ్గర 0, అంటే జీ వాల్యూ చేంజ్ అవుతా ఉంది. సో ఇదే విధంగా జీ వాల్యూ అనేది ప్లానెట్ టు ప్లానెట్ కూడా వ్యారీ అవుతుంది. ఎందుకు చూడండి, ఇక్కడ మూన్ తీసుకున్నాం అనుకోండి, సో మూన్ పైన జీ వాల్యూ అనేది 1/6 అండి, ఓకే, 1/6 ఆఫ్ ది వెయిట్ ఆఫ్ ఏ బాడీ ఆన్ ఎర్త్, ఓకేనా. అంటే చూడండి ఇక్కడ జీ వాల్యూ అనేది అంటే వెయిట్ తీసుకున్నాం అనుకోండి, మూన్ పైన ఒక పర్సన్ వెయిట్ తీసుకుంటే అది ఎంత ఉంటుంది అంటే 1/6 టైమ్స్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ది మ్యాన్ ఆన్ ది ఎర్త్. అంటే జీ వాల్యూ చూడండి ఇక్కడ మూన్ పైన ఒకలా ఉంటుంది, నెక్స్ట్ ఎర్త్ పైన ఒకలా ఉంటుంది. అంటే ఇప్పుడు జీ వాల్యూ చేంజ్ అవుతుందంటే ఇక్కడ జీ చేంజ్ అవుతుందంటే ఆటోమేటిక్గా డబ్ల్యూ కూడా చేంజ్ అవుతుంది కదా. అంటే జీ చేంజ్ అవుతుందంటే ఏంటి, వెయిట్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్, ఓకేనా. కాబట్టి దీని నుండి విచ్ ఆప్షన్ ఈస్ రైట్, బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ, ఓకేనా. సో ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. నెక్స్ట్, సో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. See the last question, consider the following the two statements A and B and identify the correct answer. So just observe the two statements and give the correct answer. చూడండి ఇక్కడ ఒకసారి a rocket moves forward by pushing the surrounding air back. ఏమంటుండంటే రాకెట్ ముందుకు వెళ్ళాలంటే దాని వెనక ఉన్న ఎయిర్ని అంటే సరౌండింగ్ చుట్టూ ఉన్న ఎయిర్ని పుష్ చేసుకుంటూ వెళ్తుంది అంటాడు, ఓకేనా. సో ఎలా అంటుంది చూడండి ఇక్కడ, ఏ రాకెట్ మూవ్స్ ఫార్వర్డ్ బై పుషింగ్ ద సరౌండింగ్ ఎయిర్ బ్యాక్. అంటే సరౌండింగ్ చుట్టూ ఉన్న ఎయిర్ అనేది సో సైడ్కి ఎలా పుష్ చేసుకుంటూ రాకెట్ అనేది వెళ్తుంది అంటుండే, ఓకేనా. సో ఈ స్టేట్మెంట్ అనేది సో రాంగ్ స్టేట్మెంట్ అండి, ఓకేనా. సో జనరల్ ఏంటి, ఇట్ ఈస్ ప్రిన్సిపల్ ఈస్ వాట్, రాకెట్ ప్రిన్సిపల్. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్, ఓకేనా. సో నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, ద మోషన్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ ఫోర్స్ అంటుండు. అంటే రిజల్టెంట్ ఫోర్స్ డైరెక్షన్లోనే దాని డైరెక్షన్ అనేది ఉంటుంది, ఓకేనా. ఫోర్స్ డైరెక్షన్ అనేది ఉంటుంది, అంటే మోషన్ ఆఫ్ ది బాడీ డైరెక్షన్ అంటుండు. అంటే చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ అనేది ఇలా ఉంది, ఓకేనా. సో ఒక బాడీ అనేది ఇలా ఉన్నప్పుడు సో మనము ఫోర్స్ అనేది వర్టికల్గా అప్లై చేసినాం అనుకోండి. సో ఎఫ్ ఫోర్స్ అనేది ఇలా అప్లై చేసినప్పుడు సో ఫోర్స్ అనేది అప్లై చేస్తే మనము ఇక్కడ రిజల్టెంట్ ఫోర్స్ ఉంటుంది కదా, రిజల్టెంట్ ఫోర్స్ అంటే కొంత ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం, కానీ ఇక్కడ బాడీ అనేది మూవ్ అవ్వట్లేదు. అంటే అప్లై చేసిన డైరెక్షన్లోనే మూవ్ అవుతా ఉందా, మూవ్ అవ్వట్లేదు. అప్లై చేసిన డైరెక్షన్లోనే మూవ్ అవ్వాలి మోషన్ అంటే ఏంటంటే ఈ బాడీ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి, అవుతుందా, అవ్వట్లేదు. కాబట్టి స్టేట్మెంట్ బి ఈజ్ ఆల్సో బి రాంగ్, ఓకేనా. సో బి ఎలా రాంగ్ అంటే ద మోషన్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది రిజల్టెంట్ ఫోర్స్. సో రిజల్టెంట్ ఫోర్స్ డైరెక్షన్లోనే ఆల్వేస్ ఉండదండి, ఓకేనా. అంటే రిజల్టెంట్ ఫోర్స్ డైరెక్షన్లో ఉంటుంది, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది, నెక్స్ట్ ఆబ్జెక్ట్ మోషన్ లేకుండా కూడా ఉంటుంది. కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో బి రాంగ్. కాబట్టి ఇక్కడ రెండు స్టేట్మెంట్ రాంగ్ ఉన్న ఆప్షన్ అనేది కరెక్ట్. చూడండి బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ, ఏ ఈజ్ ట్రూ బట్ బి ఈజ్ ఫాల్స్. నెక్స్ట్ వన్ ఏ ఈజ్ ఫాల్స్ బట్ బి ఈజ్ ట్రూ. నెక్స్ట్ బోత్ ఏ అండ్ బి ఆర్ ఫాల్స్. కాబట్టి రెండు రాంగ్, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, దీస్ ఆర్ ద 50 questions from this laws of motion అండి. ఓకే, so by this laws of motion chapter is finished. Thanks for watching this video. Subscribe 5 Mantra Career Point, like the video and share the video. Thank you to all.